యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనాన్ని ఈరోజు మూలవాక్యంగా తీసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము. తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ప్రభువు చెప్పిన చాలా అద్భుతమైన ప్రేమతో కూడిన మాట ఇది. క్రీస్తు సువార్త మన దేశానికి రాకముందు మన దేశంలో ఒక మతంలో పరిస్థితి ఎలా ఉండేదంటే, ఎవరైనా సామాన్యమైన ప్రజలు, అంటే మన దేశంలో కుల వ్యవస్థ అనేది ఒకటి ఉంది కదా, మనకు తెలుసు. తక్కువ కులస్తులను గుడుల్లోనికి రానిచ్చేవారు కాదు. తెలుసా మీకు ఈ విషయం? గొప్ప కులస్తులు వెళ్ళే గుడులలోనికి తక్కువ కులస్తులను రానిచ్చేవారు కాదు. ఇదంతా చరిత్ర. దీన్ని ఎవరు కాదనడానికి కుదరదు. ఇది చరిత్ర, వాస్తవం. ఇవేవి మనం కల్పించుకుని చెప్పే మాటలు కాదు. గుడి కాదు కదా, కనీసం కొన్ని ప్రాంతాల్లో అయితే గొప్ప కులస్తులు త్రాగే మంచినీళ్ళు చెరువులో తక్కువ కులస్తులు నీళ్లు త్రాగడం కూడా నిషేధం. ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇవి మనం కల్పించి మాట్లాడుతున్న మాటలు కాదు. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో గొప్ప కులస్తులు వెళ్ళే గుడులకు తక్కువ కులస్తులు వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒప్పుకోరు. అంతెందుకు, నిన్నగాక మొన్న యూట్యూబ్లో TV9 వాడు ఒక ఎపిసోడ్ రిలీజ్ చేశాడు. ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు వంట చేస్తే బడిలో మా పిల్లలు తినరు అని వేరే కులాలకు చెందిన వాళ్ళు గొడవ చేశారని TV9 రిలీజ్ చేశాడు. అంటే ఇతర మతాలలో గొప్పవారని, కొద్దివారని, గొప్ప కులమని, తక్కువ కులమని భేదాభిప్రాయాలు ఉన్నాయి. అంతేకాదు, మీరు చూడండి, అన్యజనుల గుడులు, చాలా టెంపుల్స్, ఫేమస్ టెంపుల్స్ కొన్ని ఉంటాయి. అక్కడికి రాజకీయ నాయకులు వెళ్ళినప్పుడు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే వాళ్ళకి VIP సెక్షన్స్లో అలౌ చేయడం, సామాన్యమైన ప్రజలను ఒకలాగా అలౌ చేయడం. ఇటువంటి ధనవంతుడు, దరిద్రుడు అనే భేదాలు ఎక్కడ దేవుని సన్నిధిలో, గొప్పవాడు, కొద్దివాడు అనే భేదాలు అక్కడ ఉంటాయి. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నా యొద్దకు ఎవరు వచ్చినా నేను ఆ వ్యక్తిని బయటకు త్రోసివేయను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన అందరికీ ప్రభువు. ఈయన ఎలాగో అందరికీ ప్రభువు అయ్యాడంటే, భక్తుడు అంటాడు, ప్రపంచములను ఆయన నిర్మించాడు. అపోస్తులుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం నుండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. పేజ్ నెంబర్ 183. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను, ఆయనను బట్టి సృజింపబడెను. చాలామంది మన దేశంలో అన్యులు దేవుని గురించి సరిగ్గా ఎరగని వారు, లేదా సరిగ్గా సువార్త వినని వాళ్ళు ఏమనుకుంటారంటే, యేసు ప్రభు అంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడే కదండి, మా దేవుళ్ళు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు, చాలా లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నారు అని అంటూ ఉంటారు చాలామంది, కొంతమంది. కానీ బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు అంటే 2000 సంవత్సరాల క్రితము పుట్టిన దేవుడు కాదు. యేసు ప్రభు అంటే 2000 సంవత్సరాల క్రితం ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో మరి అనే కన్యకకు జన్మించిన దేవుడు అంటే ఆయన అప్పటి నుంచే ఉనికిలో ఉన్నవాడని కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, అధికారములైనను, సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన వలన సృజింపబడెను. ఎవరి ద్వారా? యేసు క్రీస్తు అనే కుమారుని ద్వారా. అంటే యేసు క్రీస్తు ఈ లోకానికి రాకముందే ఆయన ఉన్నాడు.
ఎలా ఉన్నాడు అని అంటే సృష్టికర్తగా ఉన్నాడు, ప్రపంచములను నిర్మించిన వాడిగా ఉన్నాడు. ఆకాశమందున్నవి, భూమి అందున్నవి సమస్తము ఆయన ద్వారానే సృజింపబడినవి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. సమస్తమును సృజించిన వాడే, సృష్టికర్త అయిన దేవుడే, అదృశ్యుడైన దేవుడే, ఆత్మస్వరూపి అయిన దేవుడే, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడే, తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న కుమారుడైన దేవుడే నరజాతిని రక్షించడం కొరకు నరావతారాన్ని ధరించి ఈ లోకానికి మానవునిగా దిగివచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది. ఆయన ఈ లోకానికి అడుగుపెట్టి 2000 సంవత్సరాలు ఈ లోకంకు వచ్చి రాకముందే ఆయన ఉన్నాడు. ఈ లోకమంతా ఆయన సృజించాడు, ఈ లోకమంతటిని ఆయన సృజించాడు అన్నప్పుడు మానవులను కూడా ఆయన సృజించాడు. మనుషులను ఆయన సృజించినప్పుడు మనుషులకి దేవుడు ఎవరవుతాడు? ఆయనే అవుతాడు. మానవ జాతి నిర్మాణం ఎలా జరిగింది? ఏదో కొంతమంది కథ చెప్పినట్లుగా సృష్టికర్త తలలో నుంచి కొంతమందిని తీశాడు కాబట్టి వాళ్ళు గొప్పవారు, తర్వాత భుజాల్లో నుంచి కొంతమందిని తీశాడు కాబట్టి వాళ్ళు క్షత్రియులు అంటే రాజులు, ఉదరంలో నుంచి కొంతమందిని తీశాడు, ఇలా చెప్తూ ఉంటారు. పాదాల్లో నుంచి కొంతమంది తీశాడు, వాళ్ళేమో శూద్రులు, వాళ్ళు తక్కువ వాళ్ళు, ఇలా ఏదో చెప్తూ ఉంటారు. వాస్తవానికి అదే నిజమైతే, ఈ చెప్పిన కథ నిజమైతే మరి ప్రపంచంలో అన్ని చోట్ల ఈ ఈ కులాలన్నీ కనబడాలి కదా. ఇప్పుడు దేవుడు అలాగే సృజించాడు అనుకోండి, ఇప్పుడు మన దేశంలో ఈ కుల వ్యవస్థ ఉన్నప్పుడు ప్రపంచమంతటి కుల వ్యవస్థ ఉందనుకో అప్పుడు మనం నమ్మొచ్చు. ప్రపంచమంతా కుల వ్యవస్థ ఉంటే అవును దేవుడు తలలో నుంచి తీసేవన్న వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు. మరి ప్రపంచమంతా ఉన్నారా వీళ్ళు? మన దేశంలోనే కదా ఉన్నారు, ఇతర దేశాల్లో లేరు కదా. మరి ఇతర దేశాల్లో ఎందుకు లేరు అంటే దేవుడు ఈ దేశంలోనే సృష్టించాడా సృష్టిని? అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళనే ఈ దేవుడు సృష్టించాడు, ప్రపంచంలో మీ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళని ఈ దేవుడు సృష్టించలేదా? మీకు అర్థమవుతుందా కుల వ్యవస్థ అనేది ఎంత అబద్ధమో? దేవుడు సృష్టిని చేసిన క్రమం ఎటువంటిది? నిజంగా వీళ్ళు చెప్పినట్లుగా తలలో నుంచి కొంతమందిని తీస్తే వాళ్ళు భారతదేశంలోనే ఎందుకు కనబడుతున్నారు? ప్రపంచంలో ఇతర దేశాలు ఎందుకు కనబడట్లేదు? ఇతర దేశాలు ఎందుకు ఆ కుల వ్యవస్థ అనేది లేదు అంటే ఇది కట్టు కదని స్పష్టంగా అర్థమైపోతుంది. దేవుడు సృష్టిని ఎలా చేశాడంటే బైబిల్ చెప్తుంది అసలైన నిజం. దేవుడు మొదట ఒక పురుషుని తరువాత ఒక స్త్రీని నిర్మించాడు, వారికి నరులు అనగా దేవుని పిల్లలని పేరు పెట్టాడు. ఆదాము హవ్వలు, ఇది సృష్టి క్రమము. భేదాలు దేవుడు సృష్టించలేదు, గొప్పవారు కొద్దివారు కాదు, నరజాతంతా ఒకటే. మనుషులకు ఒకే ఒక భేదాన్ని దేవుడు సృష్టించిన భేదం మనుషుల్లో ఒకటి ఉంది, అది భాషా భేదము. ఏ భేదము? రకరకాల భాషలు. ఈ భాషలు ఎవరు సృష్టించారు? దేవుడే సృష్టించాడు. ఆది కాండంలో దానికి ఒక సెపరేట్ దాని వెనకాల ఒక స్టోరీ ఉంది. స్టోరీ అంటే కథ కాదు, జరిగిన దాన్ని దేవుడు రాయించాడు. ఆది కాండం 11వ అధ్యాయంలో ఎందుకు ఇన్ని భాషలు దేవుడు తయారు చేయాల్సి వచ్చింది? మనుషులను సెపరేట్ చేయడం కొరకు దేవుడే భాషలు సృష్టించాడు. దానికి ఒక కారణం ఉంది, అది సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఆసక్తి కలిగిన వారు ఆది కాండం 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఎందుకు దేవుడు ఇన్ని భాషలను సృష్టించాడు అక్కడ ఉంటుంది. కాబట్టి మానవ జాతి ఒక జంట నుంచి వచ్చింది, ఒక జంట నుంచి వచ్చిన జాతి మనందరం కూడా. విభిన్న దేశాల్లో నివాసం చేయొచ్చు, విభిన్న భాషలు మాట్లాడొచ్చు, కానీ మనమంతా ఒక జంట పిల్లలమే, ఒక దేవుని పిల్లలమే, ఒక దేవుడే మనల్ని సృష్టించాడు. అందుకే కీర్తన గ్రంథంలో చాప్టర్ 100 చూడండి, కీర్తన గ్రంథము 100వ అధ్యాయము. మొదటి వచనం నుండి, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. సమస్త దేశములారా, భక్తుడు పిలుపునిస్తున్నాడు. దేశములారా, సమస్త దేశములారా, భూమి మీద ఉన్న దేశములారా అంటే దేశాలతో మాట్లాడుతున్నాడా? దేశములో ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడా? దేశంలో ఉన్న ప్రజలందరితో. సమస్త దేశములారా అంటే భూమి మీద ఉన్న ప్రజలారా, భూమి మీద ఉన్న ప్రజలందరారా ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. భూమి మీద ఉన్న ప్రజలారా, దేవుడు యెహోవా అని తెలుసుకొనుడి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి.
యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22వ వచనం చూడండి. యెషయా గ్రంథము 45:22. యెషయా గ్రంథము 45:22. బూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడు ఒక్కడే. దేవుళ్ళు ఎంతమంది ఉంటారు? అసలు దేవుడు అనే పదానికి చాలామందికి అర్థం తెలియట్లేదు. సృష్టిలో కనబడిన ప్రతిదాన్ని దైవం అనుకుంటున్నారు. సృష్టిలో కనబడేది ప్రతిదీ దైవం కాదు. సృష్టి వేరు, సృష్టికర్త వేరు. సృష్టింపబడినది సృష్టి, సృష్టించినవాడు సృష్టికర్త. సృష్టింపబడినది సృష్టించిన వాని కంటే గొప్పది కాదు. కొండ కుమ్మరివాడి కంటే గొప్పది కాదు. తయారు చేయబడిన వస్తువు తయారు చేసిన వ్యక్తి కంటే గొప్పది కాదు. ఈ సెల్ ఫోన్ ఒక మనిషి తయారు చేశాడు. దీన్ని నేలకేసి కొడతాను, నేను పగిలిపోయి మొక్కలైపోద్ది. ఏమైనా చేయగలుగుతుందా నన్ను? నేను గొప్పవాడినా? మొబైల్ ఫోన్ గొప్పదా? డబ్బులు ఉన్నాయి, ఎవరి దగ్గర నోట్ ఉందా? మనీ నోట్ ఉందా ఎవరి దగ్గరైనా? ఇగో దీన్ని ఎవరు తయారు చేశారు? మనుషులేనా? ఇప్పుడు నేను కావాలనుకుంటే చింపగలుగుతాను. చింపగలనా? చింపలేనా? నన్ను ఏమైనా చేయగలుగుతుంది అది? నన్ను ఏమీ చేయలేదు. దీన్ని తయారు చేసింది ఎవరు? ఇది గొప్పదా, నేను గొప్పవాడినా? మనిషి గొప్పవాడా, డబ్బు గొప్పదా? అంటే ఈ రోజున డబ్బే గొప్పది అంటారు మనుషులు. అసలు డబ్బుని ఎవరు తయారు చేశారు? నువ్వే తయారు చేసావు. దానికి నువ్వు ఇస్తున్నావు ప్రథమ స్థానాన్ని. నీ విలువను పోగొట్టుకుంటున్నావు డబ్బు కోసం. ఇది మనిషి చేత తయారు చేయబడింది. ఇప్పుడు నేను దీన్ని చింపుతాను, 10 ముక్కలు చేస్తాను. ఇది నన్ను ఏం చేయలేదు. నన్ను ఏమైనా చేయగలదా? నేను పడిపోతే ఇది నన్ను లేపగలదా? నాతో మాట్లాడగలదా? నన్ను ఆదరించగలదా? నన్ను ఓదార్చగలదా? అంటే తయారు చేయబడినది తయారు చేసిన వాడి కంటే గొప్పది ఎప్పటికీ కాలేదు. సృష్టి ఏ విధంగా సృష్టికర్తతో సమానమవుతుంది? సృష్టిలో ఉన్న బంగారాన్నో, వెండినో, రాయినో, మరొక దాన్నో తీసి దానికి ఒక రూపాన్ని ఇచ్చినంత మాత్రాన, దాన్ని అలంకరించినంత మాత్రాన అది దేవునితో ఎలా సమానమవుతుంది? ఎప్పటికీ దేవునితో సమానం కాదు. అలా చేయకూడదు. అందుకే భక్తుడు అంటున్నాడు, సమస్త దేశములారా యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన. యెహోవా ఎవరు అని అంటే భక్తుడైన యోనా చెప్తాడు. చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము. యోనా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై. ఎవరంట యెహోవా? సముద్రమునకును భూమికిని ఆకాశమునకును అంటే మరి ఆకాశంలో ఉన్న నక్షత్రములకు ఎవరు సృష్టికర్త? భూమి మీద ఉన్న సముద్రమునకే సృష్టికర్త ఆయన. సముద్రములో ఉన్న మహామత్స్యములకు ఎవరు సృష్టికర్త? మరి ఆయన భూమికైనా సృష్టికర్త. భూమి మీద ఉన్న మానవ జాతికి ఎవరు సృష్టికర్త? మరి భూమి మీద ఉన్న మృగములకు, పశువులకు, ప్రాకు పురుగులకు, అడవి జంతువులకు ఎవరు సృష్టికర్త? మరి సర్వమును సృజించిన వాడు ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే బైబిల్లో రాయబడింది, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చాలామంది చెప్తారు ఈ మాట, దేవుడు ఒక్కడే అని అంటారు అన్ని మతాల్లో. కానీ ఆ ఒక్కడెవరో స్పష్టంగా ఈయన అని చెప్పరు. కానీ బైబిల్ చెప్తుంది యెహోవాయే దేవుడు అని తెలుసుకోనండి. ఆయనే దేవుడు, ఆయనే దేవుడు అని కీర్తన గ్రంథంలో మాట్లాడుతూ భక్తుడు అంటాడు 3వ వచనంలో, కీర్తన గ్రంథము 100వ అధ్యాయం 3వ వచనము, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు. భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుని పిల్లలే. కాబట్టి దేవుని దగ్గరికి ఎవరైనా రావచ్చు. ఎవరొచ్చినా ఆయన వారిని త్రోసివేయడు. ఎవరొచ్చినా ఆయన త్రోసివేయడు. సాధారణంగా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ప్రజలు ఎలా వస్తారంటే, మానవులు ఎలా వస్తారు అని అంటే, మానవులు గనుక వారికి ఆది నుంచి, పూర్వము నుంచి కూడా, తమ పితరుల నుంచి కూడా పాపము చేసే స్వభావం వారికి జన్మతః వస్తుంది. కాబట్టి మనుషులు తమ జీవితంలో తమకిష్టం వచ్చినట్లుగా జీవించి తమ జీవితంలో కొన్ని సమస్యలు తెచ్చుకొని ఆ సమస్యలతో ప్రభు దగ్గరకు వస్తారు. దేని కొరకు? ఆ సమస్యల నుంచి విడుదల కొరకు, స్వస్థత కొరకు, సమాధానం కొరకు, ఆశీర్వాదం కొరకు, నెమ్మది కొరకు, పాప క్షమాపణ కొరకు, పరలోకం చేరుట కొరకు,
లేదా వారి జీవితంలో వారు నడవలసిన మార్గము దేవుని నుండి తెలుసుకోవడం కొరకు ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వస్తారు. కానీ ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చిన వారిని ఎవరొచ్చినా ఏ సమస్యతో వచ్చినా నేను త్రోసివేయను అంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి ఒకసారి. ఇది ఆకాశమును భూమిని సముద్రమును అందరి సమస్తమును సృష్టించిన ఆ సృష్టికర్త అయిన కుమారుడైన దేవుడే మనిషిగా నరవతారిగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అను నామమున ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ అనేక మంది రోగులు ఆయన దగ్గరకు వచ్చేవారు. సమస్యలు ఉన్నవారు ఆయన దగ్గరకు వచ్చేవారు. చేసిన పాపములను బట్టి మనశ్శాంతి లేక, నెమ్మది లేక, పాపక్షమాపణ కొరకు ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చిన ఎంతోమంది పాపులేని వారు ఉన్నారు. పాప భారంతో వచ్చినా, ఆర్థిక భారంతో వచ్చినా, రోగాల భారంతో వచ్చినా, కుటుంబంలో సమస్యల భారంతో వచ్చినా, ఏ భారంతో వచ్చినా, ఏ సమస్యతో వచ్చినా ప్రభువు వారి సమస్యను తొలగించి, వారి భారాన్ని తొలగించి, వారికి నెమ్మదినిచ్చి, వారి ప్రాణానికి విశ్రాంతినిచ్చి, వారు ఆశించింది వారికి అనుగ్రహించే వారిని పంపించాడు తప్ప ఎవరిని కూడా నేను కార్యము చేయను, నీకు నువ్వు తక్కువ కులానికి చెందిన దానవు, నువ్వు తక్కువ కులానికి చెందినవాడు, నీవు అంటరానివాడు అని ప్రభు ఎవరినైనా అన్నాడా? ఎవరిని అనలేదు. ఆయన అందరినీ చేరదీశాడు. అందుకే యేసుక్రీస్తు ప్రేమగల దేవుడు. యేసుక్రీస్తు ఎవరు? ప్రేమగల దేవుడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు అని అంటే ఆయన పాపులను ప్రేమిస్తున్నాడంట. అపవిత్రతలో ఉండి తమ జీవితాలు పాడు చేసుకుని శాంతి సమాధానం లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా, దేవుని మహిమను కోల్పోయి ఎవరైతే ఈ లోకంలో జీవిస్తున్నారో నెమ్మది లేకుండా వారిని ప్రేమిస్తున్నాడు ఆయన. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకులు ఆయన దగ్గరకు వచ్చారు. రోగాలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, సమస్యలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గర సమాధానమును పొందుకుని, నెమ్మదిని పొందుకుని వెళ్ళారు తప్ప సమాధానం పొందకుండా మాత్రం ఎవరు వెళ్ళలేదు. ఆయన కూడా తన బోధలలో ఆయన ఏం చెప్పారంటే, మీరు అడగండి నేను ఇస్తాను, మీరు ప్రార్థించండి నేను మీకు జవాబిస్తాను అని ప్రభు చెప్పారు. ఆయన మాటలు కొన్ని చూద్దామా? ఆయన చేసిన వాగ్దానాలు. మత్తయి సువార్త చూడండి, మనకు బాగా తెలిసిన వాక్యము. ఆయన చేసిన వాగ్దానాలు మనకు తెలిసినవే మరొకసారి రిమైండ్ చేసుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి, దైవజనరాలు చదువుతారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చూడండి ప్రభు ఏమంటున్నారు? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రభు దగ్గరకు వచ్చి అడుగు, నీకేం కావాలో అడుగు, నీకేది అవసరం అడుగు, అనవసరమైనది అడగొద్దు. అర్థమవుతుందా? అవసరానికి మించినవి అడగకూడదు. మనకి ఏది అవసరమో అది అడగాలి. అడిగితే ఆయన ఏం చేస్తాడు? మీకు ఇయ్యబడును, ఇస్తానని అంటున్నాడు దేవుడు. ఇవ్వనని చెప్పాడా దేవుడు? మరి ఎందుకు నువ్వు అడగలేకపోతున్నావు దేవుణ్ణి? మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనము. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. చూడండి ప్రభు ఏమంటున్నాడు? మరియు మీలో ఇద్దరు అన్నదమ్ములు, లేదా అక్క చెల్లెలు, భార్యాభర్తలు, లేదా తల్లిదండ్రులు పిల్లలు, ఇలా ఇద్దరు కలిసి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే, మీరు వేడుకొని దేనిని గూర్చి అయినను మీరు ఇద్దరుగా మోకరించి ప్రార్థన చేస్తే నేను అది మీకు ఇస్తాను అంటున్నాడు. మరి ఎందుకు అడగలేకపోతున్నారు మీరు దేవుణ్ణి? ఎక్కడైనా ఆయన వాగ్దానము ఇస్తాను మరొక వాగ్దానం చాలా ఉన్నాయి. జస్ట్ ఇంకొకటి, చాలా వాగ్దానాలు ఉన్నాయి, అన్నిట్లో కూడా ఆయన ఇస్తాననే ఉంటుంది. మరొక వచనం చూద్దాం చూడండి. మత్తయి సువార్త 21-22. మత్తయి సువార్త 21-22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో. చూడండి ప్రభు ఏం చెప్తున్నారు? మీరు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మితే, అంటే అడగండి అని ప్రభు చెప్పారు. అయితే ఎలా అడగాలి? విశ్వాసముతో. ఎలా అడగాలి?
దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అనుమానం ఉండకూడదు. ఇది జరుగుతుందా జరగదా, దేవుడు చేస్తాడా చేయడా అనే అనుమానంతో ప్రార్థన చేస్తే గనుక అటువంటి వారు ప్రార్థనలకు జవాబులు చూడలేరని యాకోబు పత్రికలో స్పష్టంగా రాయబడింది. యాకోబు పత్రిక చూడండి, మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 5-6 వచనాలు చూడండి. 5-6 వచనాలు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుకొనేలా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేవాడు. అంటే ఇక్కడ ఒక నిమిషం ఆగదు. ఎందుకంటే చాలా మంది దేవుని ఏవేవో అడుగుతారు కానీ జ్ఞానం అడగరు. ఎందుకో అసలు మీకు ఒక విషయం చెప్తాను. జ్ఞానము లేకే మనం జీవితంలో సమస్యలో పడతాం. సమస్యలు ఎవడు పడతాడు? జ్ఞానం లేనుడే. జీవితం అంటే ఏంటో నీకు తెలియనప్పుడు, సమయం యొక్క విలువ నీకు తెలియనప్పుడు, ఒక మనిషిగా నువ్వు ఎంత నీతిగా బ్రతకాలో దైవజ్ఞానం నీకు లేనప్పుడే నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికి యవ్వన వయసులో బలం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు సమయాన్ని పాడు చేసుకుని విచ్చలవిడిగా తిరిగి దుర్వ్యసనాలు పాలే, లేకపోతే నీ మనసు యొక్క శరీరం యొక్క కోరిక చెప్పున ప్రవర్తిస్తూ నీ శరీరాశలను తుచ్చమైన పాపవాంఛలను నువ్వు నెరవేర్చుకుంటూ పాపాన్ని చేసి శాపాన్ని తెచ్చుకుని జీవితాన్ని సమస్యలోకి తీసుకుని పోతూ ఉంటావు. భక్తిహీనంగా జీవిస్తూ చాలామంది ఏం చేస్తారు, తమ జీవితాల్లో జ్ఞానం ఉండదు వాళ్ళకి. ఆరోగ్యం ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళగలిగే బలం ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళగలిగే శక్తి ఉన్నప్పుడు, కాళ్ళు సహకరిస్తున్నప్పుడు, చేతులు సహకరిస్తున్నప్పుడు, అవయవాలన్నీ పనిచేస్తూ ఉన్నప్పుడు దేవునిని ఆరాధించకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని గురించి తెలుసుకోకుండా, నిత్య జీవం కొరకు సిద్ధపడకుండా సమయం అంతా పాడు చేస్తారు. అన్నీ అయిపోయాక ఏం చేస్తారు? అన్నీ అయిపోయాక పాటలు రాసుకుంటూ కూర్చుంటారు. ఏమని? నాకు బలము ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, దృష్టంతా పోయాక దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. సుఖమేముంది అప్పుడు? ఈరోజు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. యవ్వన ప్రాయంలో అటు ఇటు ఎక్కడెక్కడ తిరుగుతున్న లోకంలో. రేపొద్దున్న వయసు అయిపోతుంది, ప్రార్థన చేయాలని నీకు ఆశ కలుగుతుంది, కానీ చేయడానికి శరీరం సహకరించదు. అంటే జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తాడు మనిషి. యవ్వన వయసులో బలం ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, అన్నీ చేయగలిగే సత్తా ఉన్నప్పుడేమో లోకంలో తిరుగుతాడు. అవయవాలన్నీ పాడైపోయిన తర్వాత, కాళ్ళు చతికిలు పడిన తర్వాత, చేతులు చతికిలు పడిన తర్వాత నడవలేక వచ్చి కూర్చోవడమే మందులో కష్టమైపోతుంటుంది. అప్పుడు ఏం ప్రయోజనం? అంటే జ్ఞానం లేదు నీకు, ఏం లేదు. అప్పుడు ఏదో తెలియక అలా ప్రవర్తించావు. కనీసం ఇప్పుడు అలాగంటున్నానని వృద్ధాప్యంలో ఉన్నవారు భయపడద్దు. అంటే ఇప్పుడు మా వల్ల ఏం దేవునికి ఉపయోగం లేదని అనుకోవద్దు. ఇప్పుడేం తెలుసుకున్నారు? దేవుడు మీకు నూతన బలమునిచ్చి, బైబిల్లో రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. కాబట్టి ఇప్పుడు వృద్ధాప్యంలో తెలుసుకున్నా సరే, ఇప్పుడు దేవునిలో ఇప్పుడైనా ఆయన చెప్పిన మాట వింటే మళ్ళీ యవ్వన బలాన్ని ఇస్తాడు. పక్షిరాజు యవ్వనం వలే నీ యవ్వనమును నూతనముగా చేస్తాడు దేవుడు. యవ్వన బలాన్ని ఇచ్చి నడిపిస్తాడు. ఒకవేళ ఇప్పుడైనా నువ్వు పశ్చాత్తాపడితే, అయ్యా యవ్వనమంతా నువ్వు ఎవరో తెలియక ఇష్టానుసారంగా తిరిగాను, అజ్ఞానంలో ఉన్నాను, ఇప్పుడు తెలుసుకున్నాను ప్రభువా, ఇప్పుడైనా నా జీవితం నీకు సమర్పిస్తున్నానని ఆయన ప్రభువుకి నీ జీవితం సమర్పించగలిగితే ఇప్పుడు కూడా ప్రభువు నిన్ను బలపరచగలడు. అంటే జీవితం చాలామంది సమస్యల్లో ఎందుకు పడతారంటే ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, కుటుంబంలో సమాధానం లేని పరిస్థితులు కావచ్చు. జీవితంలో మనిషికి సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే దైవ జ్ఞానము లేక. కాబట్టి దైవ జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యం. దైవ జ్ఞానం లేని వారిని సాతాను ఈ అశాశ్వతమైన లోకము వెంబడి పరుగులు పెట్టిస్తూ ఉంటాడు. డబ్బు సంపాదించడానికో, ఈ లోకంలో ఉన్న పాప సంబంధమైన ఇచ్చలు నెరవేర్చుకోవడానికో, శరీర సంబంధమైన కోరికలు తీర్చుకోవడానికో, లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు వెండి బంగారాలు సంపాదించడం కొరకు ఆ లోకం వెంబడి పరుగులు పెట్టిస్తూ ఉంటాడు దైవ జ్ఞానం లేని మనుషులను. ఈరోజు లోకంలో అందరూ డబ్బు వెంబడి, పేరు ప్రఖ్యాతులు వెంబడి పరుగులు పెట్టట్లేదా? ఆస్తులు వెంబడి పరుగులు పెట్టట్లేదా? చనిపోతే ఏదైనా శాశ్వతమా? ఈ వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించే వారికి వారి మరణదినం ఎప్పుడో వాళ్ళకి తెలుసా? తెలియదు. అశాశ్వతమైన డబ్బు చనిపోతే ఒక్క రూపాయి అయినా నీతో వస్తుందా? చనిపోతే ఒక్క అడుగు భూమైనా నువ్వు నీతో పాటు తీసుకెళ్ళగలుగుతావా? ఎందుకు ఈ అశాశ్వతమైన లోకం వెంబడి పరుగులు పెడుతున్నారు మనుషులు? జ్ఞానం లేక. ఈ లోకం శాశ్వతం కాదు. నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములు.
మొన్న ఒకరోజు మేము ప్రార్థనకు వెళ్ళాం, నేను మా అమ్మగారు కలిసి. పోయిన సోమవారం మా అమ్మగారిని బైక్ మీద ఎక్కించుకొని ఒక 50 కిలోమీటర్ల పైనే నేను ఇద్దరం ఫాస్టింగ్లో ఉన్నాం. మా అమ్మగారు కూడా ఉపవాసం ఉన్నారు. ఆమెకు 61 సంవత్సరాలు, నాకు 31 సంవత్సరాలు. ఆమె ఉపవాసం ఉంది, నీళ్లు త్రాగకుండా. నేను ఉపవాసం ఉన్నాను. నేను బైక్ డ్రైవ్ చేస్తున్నాను, ఆమె నా బైక్ మీద కూర్చుంది. సుమారుగా 50 కిలోమీటర్స్ దూరం తీసుకువెళ్ళాను. ఆంధ్రాలో పిప్పర్ అనే మా స్వగ్రామం నుంచి రాజమండ్రి దగ్గర వెలిచేరు అనే ప్రాంతం, ధవళేశ్వరం దగ్గర ఉంటుంది. అది గోదావరి ఆనకట్టకి దగ్గరలో ఉంటుంది ఆ విలేజ్. వెళ్తున్నప్పుడు వెళ్ళాము. అక్కడ ఉపవాసం ప్రార్థన నేను వెళ్ళగానే ప్రేయర్ స్టార్ట్ చేశాను, పాటలు పాడాను, 1.5 సేపు వాక్యం చెప్పాను, 1 గంట సేపు ప్రార్థన చేశాను, మళ్ళీ ఇంకొక 3 గంటలు ప్రార్థన నడిపించాను. అంతా చేసి మరలా మా అమ్మగారిని బైక్ ఎక్కించుకొని మళ్ళీ ఉపవాసంలో ఉండే, నీళ్లు కూడా తాగలేదు, మరలా మా అమ్మగారిని ఇంటికి తీసుకొచ్చాను. నైట్ కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్న తర్వాత మా అమ్మగారు అంటున్నారు, నడు నొప్పి వస్తుంది అన్న, చాలా దూరం కూర్చోలేకపోయాను అని అన్నారు. ఎందుకు ఆమె వయసు పెద్దది కాబట్టి. నేను అప్పుడు, మమ్మీ ఆగు, నీకు భూమి మీద ఇంకా నీకు ఎన్ని రోజులు, నీ భూమి మీద బ్రతకడానికి నీకు ఎన్ని రోజులు ఉన్నాయి లెక్క పెడతాను నాగని చెప్పి వెంటనే క్యాలిక్యులేటర్ తీసి మొబైల్లో లెక్క పెట్టాను. మా అమ్మగారి జీవితం, మా అమ్మగారికి 61 ఏళ్ళు అంటే బైబిల్ లెక్క ప్రకారం వేశాను. 80 సంవత్సరాలు ఒకవేళ మా అమ్మగారు బ్రతుకుతారు అని ఎజ్యూమ్ చేసి, ఎందుకంటే నరుని ఆయుష్ 70, అధిక బలము ఈ 80 బ్రతుకుతారని అనుకుందాం. 70కి పోవాలని ఎందుకు అనుకోవాలి? ప్రార్థన చేసే తల్లి బ్రతుకుంటే 10 సంవత్సరాలు మా కొరకే ప్రార్థన చేస్తుంది కదా. ఈ 80 ఏండ్లు లెక్కేస్తే మా అమ్మగారు 80 ఏండ్లు, ఒక మనిషి ఎంతకాలం బ్రతుకుతాడంటే 29,220 రోజులు. మీరు లెక్కేసుకోండి, ఎగ్జాక్ట్గా ఒక్క రోజు కూడా తప్పు ఉండదు. మన జీవితము ఈ భూమి మీద మనం బ్రతికే దినములు లెక్కెంత వేరే యొక్క, ఈ భూమి మీద మనం బ్రతికే దినముల యొక్క లెక్కెంత 29,220 రోజులు ఈ భూమి మీద మనం బ్రతికేది. ఎన్ని రోజులు? మన లైఫ్ టైం ఎంత ఈ భూమి మీద? 29,220 రోజులు. అందులో మా అమ్మగారికి 61 ఏండ్లు కదా, 61 ఏండ్లు దినాలు తీసేస్తే మా అమ్మగారికి ఇంకా అప్రాక్సిమేట్గా 7,000 చిల్లర రోజులు మిగిలినాయి. ఎన్ని రోజులు మిగిలినాయి? మీరు సింపుల్గా మీ మొబైల్లో ఉన్న క్యాలిక్యులేటర్లు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీకు ఎన్ని రోజులు ఉన్నాయో అర్థమవుతుందా? ఇంత చిన్న జీవితం అండి. ఇంత చిన్న జీవితం కొరకు మనిషి ఏదో డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలంటే ఇవన్నీ సంపాదించింది ఎక్కడ తీసుకెళ్తావు? అసలు మానవ జీవితం అంటే ఏంటి? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? దేవుడు ఉన్నాడా? ఉంటే ఆయన ఎలా ఉంటాడు? మరణం తర్వాత మరొక జీవితం ఉందా? మీరు చెప్పండి, మరణం తర్వాత మరొక జీవితం ఉన్నదా లేదా? మరణం తర్వాత ఇంకొక జీవితం లేకపోతే, ఒకవేళ లేకపోతే నేను ఇప్పుడే బైబిల్లో క్లోజ్ చేసి తెల్ల బట్టలు తీసి రంగు బట్టలు వేసుకొని శుభ్రంగా నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను లోకంలో. మీకు అర్థమైందని నేను చెప్పిన మాట. ఒకవేళ మరణం తర్వాత ఇంకొక జీవితం లేకపోతే ఇప్పుడే నేను బైబిల్ ప్రక్కన పెట్టి తెల్ల బట్టలు తీసి రంగు బట్టలు వేసుకొని సేవకి పులి స్టాప్ పెట్టి, ఈ మందిరము మూసివేయబడినది, ఆరాధనలు ఇక మీదట జరగవు. పాస్టర్ ఎక్కడున్నాడు? సినిమా హాల్లో ఉన్నాడు. పాస్టర్ ఎక్కడున్నాడు? ఎగ్జిబిషన్లో ఉన్నాడు. పాస్టర్ ఎక్కడున్నాడు? తిరుగుతున్నాడు. పాస్టర్ ఏం చేస్తున్నాడు? డబ్బులు సంపాదించుకుంటున్నాడు అనే మాటలు మీరు వింటారు నా గురించి. మరణము తర్వాత మరొక జీవితం ఉంది అని నేను నమ్మాను. ఎలా నమ్మానంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు మరణపు గర్భమును చీల్చి సమాధిలో నుంచి సజీవుడిగా లేచి, మరణం అనేది మనిషికి శాశ్వతం కాదు, పునరుద్ధానం ఉన్నది. ఓ పిచ్చోడా, అవివేకి, నీవు విత్తిన విత్తనము చూడగా అది ఏదైనాను వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును నీవు విత్తుటలేదు. నీవు విత్తిన గింజకు దేవుడే తన చిత్తానుసారముగా మొక్క అనే మరొక శరీరాన్ని ఎలాగిస్తున్నాడో ఆ విధంగానే మృతులు క్షయమైన వారిగా విత్తబడి, మట్టి దేహాలతో భూమిలో చనిపోయినప్పుడు విత్తబడి, నేను మరలా రెండోసారి వచ్చినప్పుడు దూతలను తీసుకుని కొదమ సింహముగా పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు భూమి మీదకి మహిమ దేహముతో లేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు చెప్పాడు. ఎలా నమ్మగలము? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుద్ధానుడే తన శిష్యులకు కనబడ్డాడు. వాళ్ళు అందుకు సాక్షులు. పేతురేమన్నాడు? మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు ఈ నజరేయుడైన యేసే క్రీస్తు, అందుకు మేము సాక్షులము. మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, మృతులలో నుండి లేచాడు ఒక ఆయన పేరు యేసు. అందుకే కాలము క్రీస్తు శకము, క్రీస్తు పూర్వమని 2 ముక్కలు ఎందుకైందంటే, ప్రపంచ చరిత్రలో మరణమును జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచి, మరణం అనేది మనిషి జీవితానికి అంతం కాదని, మరణం తర్వాత మరొక
జీవితం ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక మానవ అవతారం ధరించిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. అందుకు నేను నమ్ముతున్నాను మరణం తర్వాత మరొక జీవితం ఉంది. దాని కొరకు ఇప్పుడు మనం భక్తి చేస్తున్నాం. తల్లి గర్భములో 9 నెలలు మనం రూపించబడేది దేనికి? తల్లి గర్భములో ఉండడానికి కాదు, బాహ్య ప్రపంచంలో ఉండడానికి. ఇప్పుడు ఈ 70-80 ఏళ్ళ జీవితకాలంలో మనం భక్తి చేసేది దేనికోసము? మనము వెళ్ళబోయే నిత్యమైన పరలోకం కోసం, అక్కడ జీవించే యుగయుగాలు జీవించే ఆ జీవితం కొరకు ఇక్కడ మనం సిద్ధపడుతున్నాం. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ మనం పరిశుద్ధంగా దేవుని చిత్త ప్రకారము జీవించాలి. మన దేహము దేవుని ఆలయము గనుక ఈ దేహములో దేవుడు నివాసం చేస్తాడు గనుక బైబిల్లో రాయబడింది చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. మన దేహము దేవుని ఆలయము. దేవుని ఆలయమైన ఈ దేహమును పవిత్రంగా మనం ఉంచుకుంటేనే చూసే చూపుల ద్వారా కానీ, తలంచే తలంపుల ద్వారా కానీ, మాట్లాడే మాటల ద్వారా కానీ, మన నడక ద్వారా కానీ, పడక ద్వారా కానీ, మన శరీరములో ఉన్న ఏ అవయవమును కూడా అపవిత్రపరుచుకోకుండా పరిశుద్ధంగా మనము కాపాడినప్పుడు అప్పుడు ఈ దేహము అలా పరిశుద్ధంగా ఉంచుకొని మనం ఈ లోకయాత్ర పరిశుద్ధంగా ముగిస్తే ప్రభు వచ్చినప్పుడు మరలా తిరిగి లేస్తాం. మరణం తర్వాత మరొక జీవితం ఉంది. మరణం తర్వాత మనిషి జీవితానికి 2 గమ్యస్థానాలు ఉన్నాయి. ఒకటి నిత్య జీవము, 2 నిత్య నరకము. అది బైబిల్ చెప్తుంది. నరకం నిజంగా ఉందా? ఉంది. ఎలా నమ్మాలి? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనే నరకమును గురించి ప్రస్తావించాడు. నరకంలో ధనవంతుడు అనేవాడు ఒకడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతో తనకిష్టం వచ్చినట్లు బ్రతికి సుఖాన్ని అనుభవించి తన శరీరాన్ని తనకు నచ్చినట్లుగా సుఖ పెట్టుకొని మరి తనకు నచ్చినట్లుగా పాపములు చేసి చనిపోయిన ధనవంతుడు నరకంలో ఎలా వేదంతో కాలిపోతున్నాడో యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన మాటను బట్టి మనం నమ్ముతున్నాం. ఎందుకంటే యేసు ప్రభు జీవితం అంతా ఒక అద్భుతమైనది. ఆయన పురుషుని సహాయం లేకుండా దేవుని శక్తి వల్ల జన్మించాడు. ఆయన ఈ భూమి మీద జీవించాడు. అందుకు సంబంధించిన చారిత్రాత్మక ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఏంటి, యేసు ప్రభుకు సంబంధించిన చారిత్రాత్మక ఆధారాలు లేవా భూమి మీద? ఇజ్రాయెల్ దేశం మనం వెళ్తే పుష్కలంగా ప్రపంచంలో ఏ దేవుడు అని పిలువబడినవాడు ఎవ్వడికి లేనన్న ఆధారాలు అసలు ఈ భూమి మీద ఒక్క మాటలో చెప్పాలంటే నేను దేవుడునని ప్రకటించుకున్న వారిలో యేసు ప్రభుకు తప్ప ఎవడికి ఈ భూమి మీద చారిత్రాత్మక ఆధారాలు లేవు. ఒకవేళ నేను దేవుడినని చెప్పుకున్న వాడికి ఎవడికైనా ఈ భూమి మీద చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నా వాడు దేవుడు కాదు. ఎందుకంటే చాలామంది మనుషులుగా పుట్టి అనడం కూడా కరెక్ట్ కాదు, మనిషికి పుట్టి దేవుళ్ళు మనం చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు ఒక కన్యక గర్భాన్ని అనగా పురుషుని సహాయం లేకుండా. ఎందుకు పురుషుని సహాయం లేకుండా పుట్టాలి? మనిషికి పుడితే ఆయన మనిషే, దేవుడు కాడు. ఆయన దైవశక్తి వలన ఒక స్త్రీకి జన్మించాడు కాబట్టి ఆయనకి మనుషులతో సంబంధము లేదు. దేవుడే మనిషిగా వచ్చాడు, అందుకే మనిషి సహాయం అవసరం రాలా. ఆయన మనిషిగానే జీవించాడు ఈ లోకంలో. కానీ ఆయన దేవుని కుమారుడు, ఆత్మయైన దేవుడు రక్తమాంసాలు ధరించలేడా దేవుడు? దేవుడు మనిషిగా రాలేడా భూమి మీదకి? దేవుడు పుట్టడానికి ఇంకొక మనిషి సహాయం అవసరమా? అవసరం లేదు. యేసు ప్రభు బోధలను బట్టి నేను నమ్ముతూ ఉన్నాను. జ్ఞానం ఉందా మనకి? జీవితం ఎంత అల్పమైనది. ఇప్పటికే నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలు పాడు చేసుకున్నాం, వ్యర్థపరుచుకున్నాం. 80 సంవత్సరాల జీవితంలో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అంటే వెళ్ళిపోయినాయి. 29,000 రోజుల్లో సగం 10,000 రోజుల పైన వెళ్ళిపోయినాయి. కొంతమందికి 15,000 రోజులు అయిపోయినాయి. ఇంకా చాలామందికి 7,000 రోజులు, 8,000 రోజులు, 9,000 రోజులు మాత్రమే మిగిలినాయి. కనీసం ఈ మిగిలిన ఈ చిన్న కొద్దిపాటి కాలంనైనా జ్ఞానయుక్తముగా బ్రతుకు. అర్థమవుతుందా? జ్ఞానము గలవాడు ఏం చేస్తాడు? బైబిల్ రాబడి జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. నీ జీవితాన్ని కట్టుకున్నావు. ఈరోజు ఇన్ని సంవత్సరాల వయసు వచ్చింది, నీ జీవితంలో ఒక స్థితికి వచ్చావా? ఒక మంచి పేరు సంపాదించుకున్నావా? ఒక మంచి కుమారునిగా తల్లిదండ్రులకు, సమాజంలో ఒక మంచి పౌరుడిగా ఒక మంచి సాక్ష్యం నీకుందా? 10 మంది నిన్ను చూచి మంచి నేర్చుకునేటట్టుగా నీ ప్రవర్తన ఉందా? మరి ఎందుకు అలా అజ్ఞానంగా బ్రతుకుతున్నావు? అందుకే వాక్యం చెప్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుకున్న ఎడల వాడు దేవుణ్ణి అడగవల్ని. ఎవడో తెలుసా జ్ఞాని? జ్ఞాని ఎవడో తెలుసా?
బైబిల్లో మనకి తెలిసిన వాక్యం, అందుకే రెఫరెన్స్ తీయించట్లేదు. దినములు చెడ్డవు గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. ఎవడు జ్ఞాని అంటే సమయమును సద్వినియోగపరుచుకునేవాడు జ్ఞాని. సమయమును పాడు చేసేవాడు ఎవడు? అజ్ఞాని. సమయమును నీ సంక్షేమం కొరకు, నీ జీవితంలో నువ్వు ఎదగడం కొరకు, నీ కుటుంబం యొక్క అభివృద్ధి కొరకు, నీ ఆత్మీయ జీవితం యొక్క ఎదుగుదల కొరకు వాడుకో. సమయాన్ని వ్యర్థంగా టైం పాడు చేయొద్దు. మీ సమయాన్ని ఊరకనే ఇతరులకు ఇస్తున్నారా? కొంతమందికి సమయం యొక్క విలువ తెలీదు. సమయం దొరికితే దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థన చేసుకుందాము, దేవుని వాక్యం నేర్చుకుందాము, లేకపోతే మా కుటుంబానికి అవసరమైన పనులు ఏమైనా చేసుకుందాం అని అనుకోరు. సమయం దొరికితే ఎప్పుడు తిరగడానికే చూస్తారు. ఊరి మీద తిరుగుతూ ఉంటారు. ఆ ఊరు పోతారు, ఈ ఊరు పోతారు, అక్కడికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు. ఎందుకంటే వీళ్ళకి సమయం యొక్క విలువ ఇంకా అర్థం కావట్లా. జ్ఞానము కలిగిన వాడు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాడు, తన జీవితాన్ని కట్టుకుంటాడు. నీ కుటుంబాన్ని బాగు చేసే పనులు ఏమైనా ఉంటే చేయి సమయం దొరికితే. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బాగు చేసే పనులు చేసుకో. అజ్ఞానంగా బ్రతక్కో. నీకు ఒకవేళ జ్ఞానం లేకపోతే దేవుణ్ణి అడుగు. దేవుణ్ణి ఏం అడగాలి? అసలు మీరు ఏవేవో అడుగుతుంటారు. అసలు అడగాల్సింది జ్ఞానము. ఏం కావాలి? సంతోషంగా సమాధానంగా బ్రతకాలంటే డబ్బు కాదు కావాల్సింది. డబ్బున్న వాళ్ళకి చాలామందికి సంతోషం లేదు. మీరు పోయి కనుక్కోండి. ఈ జీవితంలో క్షేమంగా బ్రతకాలంటే ఆస్తిపాస్తులు కాదు కావాల్సింది. ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు ఎవరైనా క్షేమంగా ఉన్నారేమో కనుక్కోండి పోయి. ఎంతోమంది కోటీశ్వర్లు కాలగర్భంలో కలిసిపోవట్లేదా? వాళ్ళ కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు వాళ్ళని కాపాడుతున్నాయా? ఈ భూమి మీద క్షేమంగా సమాధానంగా బ్రతకాలంటే మనిషికి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము నువ్వు దేవుణ్ణి అడగాలి. అడిగితే ఆయన ఇస్తానన్నాడు. ఏమన్నాడు? దేవుణ్ణి అడుగు. నీ జీవితంలో నెమ్మది లేదా? అనేక సమస్యల్లో నువ్వు ఉన్నావా? ప్రభువుకు ప్రార్థన చేయి. ఆయన వాగ్దానం చేశాడు నీకు. ఏమని? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. మొదటి పేతురు 5:7. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నీ గురించి చింతించడం అంటే దాని మీనింగ్ లక్ష్యము చేయుచున్నాడు. అవును, మరి తండ్రి కాకపోతే కుమారుని గురించి ఎవరు లక్ష్యం చేయడం అనగా నీ గురించి ఒక ఆలోచన, శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు అని మీనింగ్. అంటే నీ గురించి ఆలోచిస్తున్నాడు. తండ్రి ఏం ఆలోచిస్తాడు కుమారుని గురించి? మీరు చెప్పండి. ఇప్పుడు నేను నా కుమారుని గురించి ఏం ఆలోచిస్తాను? వాడి ఫ్యూచర్ మంచిగా ఉండాలని ఆలోచిస్తాను కదా. తల్లిదండ్రులు ఏమనుకుంటారు? మాకంటే మా పిల్లల జీవితం బాగుండాలి, మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదు అనుకుంటారు కదా. మరి దేవుడు అని కూడా మట్టి మనిషివి, ఇంత బ్రెయిన్ ఉంటుంది నీది, కిలో కూడా ఉంటుందో ఉండదో నాకు తెలియదు. బ్రెయిన్ వెయిట్ ఎంత ఉంటుందో మరి ఇక్కడ మీరు పిల్లలు చెప్పాలి. ఎంత ఉంటుంది బ్రెయిన్ వెయిట్ అమ్మా? 1.5 కిలోన్నర. మన 1.5 కిలోన్నర తీసుకుందాం. అంత పెద్ద బ్రెయిన్ అనుకుందాం. 1.5 కిలోన్నర వేసుకుందాం. 1.5 కిలోన్నర బరువు ఉండే నీ బ్రెయిన్కే ఎంత ఆలోచన ఉంటే మహాకాశంలో సైతము పట్టజాలిన గొప్ప దేవుడు, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైన దేవుడు నీ కొరకు ఎటువంటి తలంపులు? ఆయన అంటాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుకున్నదో మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా. నీ కొరకు దేవుడు ఒక ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటాడు. నీ దృష్టి ఎప్పుడు నీ ఆలోచనలు ఎప్పుడు పెంట ఆలోచనలే, పనికి మాలిన ఆలోచనలే చేస్తావు. నువ్వు బాగుపడే ఆలోచన అక్కడ చేయవు. నీ బ్రతుకులో చేసి ఉంటే నీ జీవితం ఎందుకు అలా ఉండి ఉంటుంది? ఈ పాటికి నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండవా? బైబిల్లో భక్తుల జీవితాలు గమనించినప్పుడు వాళ్ళ గురించి దేవుడు ఎంత పెద్ద పెద్ద ప్లాన్స్ వేసాడండి. ఏదో 4 గొర్రెలు కాసుకుంటున్నాడు ఆ యోసేపు అనే వ్యక్తి. ఆయన గురించి ఈయన ఏం ఆలోచించాడు? ఏకంగా ఒక దేశానికి ఇతను ప్రధానమంత్రిగా చేయాలని ఆలోచించాడు. అసలు గొర్రెలు కాసేవాడికి దేశంలో ప్రధాని గుండి పరిపాలించేవాడికి ఏమైనా పొంతనుంటుందా? ఏమైనా సంబంధం ఉంటుందా? గొర్రెలు కాసేవాడు ఎక్కడ? పరిపాలించే ప్రధానమంత్రి ఎక్కడ? అతనుండే స్థానం ఏంటి? ఇతనుండే స్థానం ఏంటి? అతడుండే స్థితి ఏంటి? ఇతడుండే స్థితి ఏంటి? అంటే ఎంత ఆలోచనలు చూసారా దేవునికి ఆయన పిల్లల పట్ల? నీ పట్ల దేవుడు గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. కలిగి లేడా? December 31 ప్రేయర్ జరుగుతుందంట. ఒక ఆయన చర్చికి వెళ్ళాడు. జరిగిన సంఘటన ఇది, కథ కాదు. ఒక దైవజనుడు చెప్తే నేను విన్నాను. 31st నైట్ ప్రేయర్ అయిన తర్వాత 12 దాటగానే ప్రామిస్ కార్డ్స్ ఇచ్చారు చర్చిలో. అందరూ తీసుకుంటున్నారు. ఈయన కూడా తీసుకున్నాడు పోయి. అక్కడ ప్రామిస్ కార్డులో ఉందంట, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచితిని అని వచ్చింది. ఏమని వచ్చింది? వాస్తవానికి ఇతను ఎవరు? పెద్ద డ్రింకరు. అర్థమవుతుందా? సూర్యుడు ఉదయించకముందే బాటిల్ ఫుల్ అయిపోతాడు.
బాటిల్ ఖాళీ చేసేస్తాడు. వాటర్ బాటిల్ చెప్పాలి ఏ బాటిల్? వాటర్ బాటిల్. భయంకరమైన త్రాగుబోతు. ఆ రోజు కూడా ఏంటి మా ఆవిడ ఇంకా చర్చి నుంచి ఇంటికి రావట్లేదు, అర్ధరాత్రి అయిపోయింది, ఇంకా రావట్లేదు అనుకుంటూ ఆ తాగిన మత్తులోనే వెళ్ళాడంట చర్చికి. వెళ్ళేసరికి అక్కడ అందరూ కార్డులు తీసుకుంటూ ఉన్నారు. అమ్మో ఫ్రీగా వస్తుంది కదా, నేను కూడా ఏదో తీసుకుందా, ఏంటో ఇది అనుకుని తీసుకుని చదువుకుంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయిండుట. ఆ మాట చదువుతుండగానే ఆయనకి తెలియకుండానే, ఆయన ప్రమేయం లేకుండానే ఆయనకి దుఃఖం వస్తుంది, కన్నీరు వస్తుంది, తట్టుకోలేకపోతున్నాడు, అది కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఇంకా డైరెక్ట్గా కార్డు పట్టుకుని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడంట. మోకరించాడు, అయ్యా నేను పాపినయ్యా అంటున్నాడు. ఏమైపోయింది ఆయనకి? దేవుని ఆత్మ అతనిని పట్టుకుంది. ఎవరు పట్టుకున్నారు? దేవుని ఎందుకో దేవుడు మరి భార్య చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి అతన్ని కనికరించి అతనిని రక్షించి ఒక త్రాగుబోతు మారితే అతను అందరూ ఎలా చూస్తారండి? ఇప్పుడు ఆ ప్రక్క ఇంట్లో అంతవరకు ఎటువంటి పని చేయకుండా బుద్ధిగా పని చేసుకునే వ్యక్తి కంటే కూడా ఈ త్రాగి మారినోడిని ఎక్కువగా వింతగా చూస్తారు, ఎక్కువగా ఆశ్చర్యపడుతూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు. అవునా? ఇప్పుడు ఆల్రెడీ మందలో ఉన్న గొర్రెని చూసినప్పుడు మనకి ఏమనిపించదు, కానీ తప్పిపోయిన గొర్రె కనుక మనకు దొరికింది అనుకో, దాన్ని చూసినప్పుడు మనకి ఏమవుతుంది? ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని చూస్తే ఏమనిపిస్తుంది, కానీ భయంకరమైన జబ్బు పాలై హాస్పిటల్ పాలై ఐసీయూ వరకు వెళ్ళి ఎవరైనా మళ్ళీ తిరిగి మనకి దక్కారనుకోండి, వాళ్ళని చూసినప్పుడు మనకి ఏం కలుగుతుంటుంది? అలాగే తప్పిపోయిన నీవు తిరిగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడే దేవునికి చాలా సంతోషం నిన్ను చూస్తే. మీలో ఎవరైతే మేము జీవితంలో తప్పిపోయాము, ఇంతవరకు మాకు నచ్చినట్లు బ్రతికాము, అన్ని పాడు చేసుకున్నాము, ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చాము అని అనుకుంటున్నారో, మీకు చెప్తున్నాను, మిమ్ములను చూచినప్పుడే నా దేవుడు ఎక్కువగా సంతోషిస్తున్నాడు. మీ పట్ల ఆయన ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. తెలుసుకో, ప్రార్థన చేయి, దేవుడు బయలుపరుస్తాడు నీకు. నీ పట్ల ఆయన ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. నీకు ఏదైనా సమస్యలుంటే ప్రభుకు చెప్పు. ఆయన నీ గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మిమ్మల్ని గురించి లక్ష్యము చేయుచున్నాడు గనుక మీ చింత యావత్ ఆయన మీద వేయండి. దేవుడు మీ చింతన ఆయన మీద వేయమంటే మీరెందుకు చింతిస్తున్నారు? నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలు దేని గురించి కూడా చింతించరాదు, చింతించకూడదు. చిన్నదైనా పెద్దదైనా, అనారోగ్యమైన ఆర్థికపరమైన ఇబ్బందులైనా, శత్రువుల వల్ల కలుగు శోధనలైనా, కుటుంబంలో ఇరుకైన పరిస్థితులైనా, ఏవైనా మీ ప్రతి అవసరత, మీ ప్రతి అక్రత తన మహిమైశ్వర్యములో సమకూర్చడానికి నా ప్రభువు సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటాడు, చూడండి, 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. నీవు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు. అవునండి, అవును. మరి నా జీవితంలో జరగట్లేదేంటి? నీవు అడగట్లేదు, అదే తేడా. అడిగితే ఇస్తానంటున్నా, నువ్వు అడగట్లేదు కదా. ఎప్పుడు అడిగావు చెప్పు? నువ్వు మోకరించావు దేవుని సన్నిధిలో, ప్రభువా నా జీవితంలో నాకు ఈ అవసరం ఉంది, నా జీవితంలో నాకు ఈ కష్టం ఉంది అని నువ్వు అడిగావా? నేను అడిగితే అని ఎవడేమోనండి అన్నీ కనిపిస్తుందా? ఎందుకు అనిపిస్తుంది? ఏవో కొన్ని దోషాలు నీలో ఉన్నాయి. మరి అప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలో తెలుసా? యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 59వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి 2 వచనాలు. రక్షింపనేరకు ఇండునట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, విననేరకు ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. సాతానుగాడు చక్కగా చేరిపోతాడు హృదయంలో. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అంటాడు. పాపం చేయించేది వాడే, మళ్ళీ నువ్వు పాపం చేసావు దేవుడిని ప్రార్థన వినడు అని మనుషులను వెనక్కి దేవునికి దూరం చేసేది కూడా వాడే. డబల్ గేమ్ ప్లే చేస్తాడు వాడు. సాతానుగాడు ఏం చేస్తాడు? డబల్ గేమ్ ప్లే చేస్తాడు. నిన్ను భక్తిహీనునిగా మార్చేది వాడే, భక్తిహీనంగా తిరిగేటట్టు చేసేది వాడే. మరలా నువ్వు భక్తిహీనంగా తిరిగి ఎప్పుడైనా ప్రార్థన చేయాలనుకున్నావు అనుకో, నువ్వు భక్తుడువా, నువ్వు ప్రార్థన చేసే దేవుడు వింటాడా? దేవుడు వినడు, నువ్వు ప్రార్థన చేయకు అని చెప్పి నిన్ను దేవునికి దూరం చేసేది వాడే.
తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇల్లు విడిచిపెట్టి ఇష్టానుసారంగా తండ్రి ఆస్తి పాడు చేసి వేశ్యలతో తిరిగి త్రాగి తందనాలాడి ఎన్నో చేశాడు. కానీ వాడు బుద్ధి తెచ్చుకుని తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి చేర్చుకున్నాడా, త్రోసివేశాడా? ప్రారంభంలో మనం చదువుకున్న వచనం ఏంటి? నా తండ్రి అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము దేవుడు నిన్ను త్రోసివేయడు. నీలో దోషాలుంటే ప్రభు అంటున్నాడు, అవి ఉన్నాయి కాబట్టి నేను నిన్ను బాగు చేయలేకపోతున్నాను, నేను నిన్ను ఆశీర్వదించలేకపోతున్నాను. మరి ఇప్పుడు ఏం చేయాలయ్యా? నేను ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలి ప్రభువా? నీవు నా ప్రార్థన వినాలంటే ఏం చేయాలి ప్రభువా? నా జీవితం బాగుపడాలంటే ఏం చేయాలి ప్రభువా? నీవు నన్ను హెచ్చించాలంటే ఏం చేయాలి ప్రభువా? నీవు నన్ను స్వస్థపరచాలంటే ఏం చేయాలి ప్రభువా? నీవు నా జీవితాన్ని ఘనపరచాలంటే అంటే బైబిలే చెప్తుంది. మరలా 1 యోహాను పత్రిక చూడండి, క్రొత్త నిబంధనలో 1వ అధ్యాయము 8-9 వచనాలు. మనము పాపము లేనివారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. పాపములు ఒప్పుకో. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను అందరికీ, దయచేసి నా వైపు చూడండి అందరి శ్రద్ధగా. పాపములు ఒప్పుకోవడం అంటే ఏదో దేవుని సన్నిధిలో మోకరించి 4 మాటలు పొడిగా అయ్యా నేను ఆ తప్పు చేసిన క్షమించి, ఈ తప్పు చేసిన క్షమించని పశ్చాత్తాపము లేకుండా పొడి మాటలు పలకడం కాదు. మీరేం చేయాలంటే పాపములు క్షమింపబడాలి అన్నప్పుడు మీరు దేవుని సన్నిధిలో మోకరించి ప్రతిదినము మానకుండా, అయ్యా మరి నా జీవితంలో నేను ఎంతవరకు ఇష్టానుసారంగా జీవించాను, వ్యభిచారం చేశాను, జారత్వం చేశాను, త్రాగాను, ఎంతోమందికి మోసం చేశాను, విగ్రహారాధన చేశాను, చాలా పాపాలు నేను చేశాను, ప్రభు నా పాపములు క్షమించు, దయతో క్షమించు అని దేవుడు మీతో మాట్లాడే వరకు, మీ పాపములు క్షమించానని దేవుడు చెప్పే వరకు ప్రతిరోజు కంటిన్యూగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి. అలా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిజంగానే మీరు మీ పాపములు క్షమింపబడాలని కోరుతున్నారు లేదు, నిజంగా అడుగుతున్నారు లేదా అని తెలుసుకోవాలి కదా. నిజంగా మీకు బాగుపడాలని ఉంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వము అప్పట్లో మన తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా చేంజ్ అయినప్పుడు ఫ్రీ కరెంట్ బిల్ అని ఏదో పెట్టింది. దానికి ఏవో కొన్ని అర్హతలు అని చెప్పింది. అర్హతలు అని చెప్పినప్పుడు మీరు ఏం చేశారు? అప్లై చేసుకోవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ చాలా లైన్ ఉంటుంది కాబట్టి మీరు వెయిట్ చేశారు. లైన్ చాలా ఎక్కువ ఉంది, అక్కడ టైం అయిపోయింది, రేపు రండి అన్నారు. మీరు మానేస్తారా? లేదు, నాకు కావాలని మరుసటి రోజు వెళ్తారు. మరుసటి రోజు ఇంకా లైన్ ఉంది, మరలా అదే సిచ్యువేషన్. అలా మీరు ఎప్పటి వరకు? 10వ రోజు మీకు పని అయింది, అప్పటి వరకు ఏం చేస్తారు? ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన మాట మీరు నమ్మారు. ప్రభు ఏమంటున్నాడు? మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల మనమే మోసపుచ్చుకుందాము. నేను ఏ పాపము చేయలేదని ఎవడు అనకూడదు, ఎందుకంటే పాపము చేయని వాడు ఎవడూ లేడు, అందరూ పాపులే బైబిల్ చెప్తుంది. అయితే బైబిల్ ఏం చెప్తుంది? నీవు ఒప్పుకోవడం అంటే దేవుడు నీతో మాట్లాడాలి. నీ పాపములు నేను క్షమించాను అని దేవుడు స్వరం ద్వారా మాట్లాడినా, లేదా దర్శనం నీకు చూపించినా, లేదా వాక్యం ద్వారా నీతో మాట్లాడి నీకు కన్ఫర్మ్ చేయాలి నీ పాపములను క్షమించానని. అలా దేవుడు కన్ఫర్మ్ చేసినప్పుడు నీ హృదయంలో జరిగే ప్రక్రియ ఏంటంటే, నీ హృదయంలో గొప్ప సమాధానం కలుగుతుంది, గొప్ప నెమ్మది కలుగుతుంది, నీలో మరణ భయము పోతుంది, నీ మనసులోనికి గొప్ప సంతోషం ప్రవహిస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ నీకు వచ్చిందా? నీ పాపములు క్షమించబడినట్టే. అప్పటి వరకు నువ్వు ప్రార్థన చేయాలి. అలా చేస్తున్నారా? పై ప్రార్థనలు కాదు. మీ పాపములు క్షమింపబడినట్టు మీకు రుజువేంటి? కన్ఫర్మ్ ఏంటి? ఆధారం ఏంటి? దేవుని దర్శనాన్ని పొందుకోవాలి, లేదా దేవుని వాక్యంతో దేవుని స్వరాన్ని వినాలి. మీలో మార్పు కలుగుతుందండి, మీ హృదయం తేలికవుతుంది, మీకు తెలుస్తుంది మీరు రక్షించబడినట్టు మీకు అర్థమవుతుంది. మీ హృదయంలోకి గొప్ప సమాధానం వస్తుంది, భయం పోతుంది, ఆ చింత పోతుంది. అప్పటి వరకు వెంబడిస్తున్న ఆ మానసిక క్షోభ మిమ్మల్ని విడిచిపెట్టేస్తుంది ఆ క్షణంలో. అది రక్షించబడిన అనుభవం. అక్కడికి రావాలి ప్రతి ఒక్కరు. నువ్వు రక్షింపబడితే నీ పట్ల దేవుని వాగ్దానాలు నెరవేరడం ప్రారంభమవుతాయి. నువ్వు రక్షింపబడితే ఇక మీదట శాపము కాదు, ఆశీర్వాదము నిన్ను వెంబడిస్తుంది. నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు రక్షించబడిన తర్వాత బైబిల్లో మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండం 39వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఆదికాండం 39:3. ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనము. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. యోసేపు ఏ పని చేసినా అది సఫలం అనగా సక్సెస్ అవుతుందంట. ఏమవుతుంది? ఎందుకు సక్సెస్ యోసేపుని వెంబడిస్తుంది? అతడు దేవుని బిడ్డగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. యోసేపులో పాపము లేదు. యోసేపులో ఏం లేదు?
పాపం లేదు. పాపం ఉన్నవాడు పాపం చేస్తాడు. యోసేపు పాపం చేశాడా? అన్నలందరూ కలిపి గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా తండ్రి లేడని, తండ్రి భయం లేకుండా తండ్రికి వెలుపల తండ్రికి దూరంగా ఉన్నప్పుడు ఆ పొలాలలో వాళ్ళు చాలా ఏవో చేస్తున్నారు, కొన్ని చేయకూడని క్రియలు. కానీ యోసేపు వారితో కలవలేదు, ప్రత్యేకంగా జీవించాడు. ఎందుకంటే యోసేపులో పాప బీజం లేదు. అందుకనే యోసేపుకి దేవుడు తోడుగా ఉండి అతడు చేసిన ప్రతి పని సఫలము. యోసేపు ఏ పని చేసినా సక్సెస్. రక్షింపబడిన వాడు, పరిశుద్ధంగా జీవించేవాడు ఎక్కడున్నా వాడు చేసే ప్రతి పని సక్సెస్ అవుతూ ఉంటుంది. వాడు అంతకంతకి వర్ధిల్లుతాడు. దేవుడు తోడై ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు చూడండి. 2వ వచనం చూడండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తీయునింట ఉండెను. వర్ధిల్లుతున్నాడంట. దేవుడు నీకు తోడుకున్నప్పుడు నీ వర్ధిల్లడం అనగా స్టెప్ బై స్టెప్ జీవితంలో పైకి ఎదగడం. పైకి ఎదిగే అనుభవం నీ జీవితంలో నీకుందా? ఉద్యోగంలో పైకి ఎదుగుతున్నావా? వ్యాపారంలో పైకి ఎదుగుతున్నావా? ఆధ్యాత్మిక జీవితంలో పైకి ఎదుగుతున్నావా? క్యారెక్టర్లో పైకి ఎదుగుతున్నావా? దైవ జ్ఞానంలో పైకి ఎదుగుతున్నావా? కొంతమంది ఎదగట్లా, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటున్నారు. కొంతమంది ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండడం కాదు, ఇంకా తిరిగి కిందకి వస్తూ ఉన్నారు. ఆశీర్వాదం కాదు, జీవితంలో పైకి వెళ్ళే అనుభవం కాదు. ఈ సంవత్సరం ఈ స్థితిలో ఉంటే మరుసటి సంవత్సరం ఇంకా కింద దిగిపోతున్నారు. వర్ధిల్లట్లా, ఎండిపోతున్నారు. దానికి గల కారణం ఏంటి? నీ భక్తిహీనత. అర్థమవుతుందా? పరీక్షించుకుంటున్నావా జీవితాన్ని? వర్ధిల్లుతున్నావా? దేవుడు నీకు తోడుగా ఉంటే వర్ధిల్లుతావు. దేవుడు నీకు తోడుగా లేనప్పుడు నీవెలా వర్ధిల్లుతావు? ఎలా వర్ధిల్లాడు చూడండి. అసలు యోసేపు ఆ ఇంట్లోకి ఎలా అడుగు పెట్టాడు? 39వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పొతీఫరు అని ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీల వద్దన అతన్ని కొనడానికి ఇతను ఏమైనా వస్తువా? మనిషిని కొన్నారంటే ఎవరిని కొనేవారు? బానిసలను కొంటారు. ఎవరిని కొంటారు? వీడికి అమ్మ నాన్న ఎవరు లేరు, నాన్న వాళ్ళు ఎవరు లేరు, అమ్మబడినవాడు. యోసేపు అమ్మబడ్డాడు, బానిసగా అమ్మబడ్డాడు. పొతీఫర్ ఇంట్లో అంటే ఇప్పుడు చెప్పండి, ఆ పొతీఫర్ అనే వ్యక్తి యొక్క ఇంట్లో అందరికంటే లీస్ట్ పొజిషన్ ఎవరిది? పొతీఫర్ది. కుక్కకి అన్నం పెట్టాల్సిన బాధ్యత కూడా ఎవరిది? యోసేపుదే. ఇంకా కుక్కనైనా ఇంటి యజమానులు ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటారు తప్ప యోసేపుని మాత్రం ఎవడు ఎత్తుకుని ముద్దు? కుక్క కంటే నీచమైన స్థితి యోసేపు యొక్క ప్రారంభం చూడండి. ఒక ఇంటిలో ఒక ధనవంతులు పెంచుకున్న కుక్క కంటే నీచమైన స్థితి అక్కడ ప్రారంభమైంది యోసేపు జీవితం. తర్వాత ఎలా వర్ధిల్లుతుంది జాగ్రత్తగా గమనించండి. 3వ వచనం చూడండి. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. ఇప్పుడు చూడండి, ఇంటిలో దాన్ని ఏమంటారు? పాచి పనులు చేసే పరిస్థితి. అంటే అందరూ వేసుకున్న బట్టలు ఉతకడం, మరి ఎంగిలి గిన్నెలు క్లీన్ చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, ఇవన్నీ ఇంట్లో ఉండే ఈ పనులు చేసే స్థితి నుంచి ఎక్కడికి అతను ప్రమోట్ అయ్యాడు? అతని యజమానుని యొద్ద పరిచర్య చేసే పనికి. ఏ పనికి ప్రమోట్ అయ్యాడు? ఆ ఇంటి యజమానునికి వ్యక్తిగత పరిచర్య చేసే, అంటే పిఏ. మన భాషలో ఏంటి? ఒకేసారి ఎంత మార్పు వచ్చింది చూడండి. ఏమంటే ఇంట్లో పని చేసే పనుడికి, పని అంటే మళ్ళీ ఏ పని? వంట పని, కడిగే పని, తుడిచే పని అంతా యోసేపుదే. అక్కడ నుంచి పర్సనల్ అసిస్టెంట్ అంటే ఒక్కసారి ఎంత మార్పు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు రాజకీయ నాయకులు చూస్తూ ఉంటాం, వాళ్ళు పర్సనల్ అసిస్టెంట్స్ ఉంటారు. ఎలా ఉంటారు వాళ్ళు? ఆల్మోస్ట్ ఆయన్ని ఎవరు కలవాలన్నా పిఎన్ కలవాలి. అంటే ఒకేసారి యోసేపు స్థితి ఎలా మారిపోయింది చూడండి. నెక్స్ట్ ఎలా చేంజ్ అయింది చూడండి. మరియు 4వ వచనము 2వ లైన్. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. నెక్స్ట్ అతని దగ్గర వ్యక్తిగత పరిచర్య చేసేవాడుగా నియమింపబడ్డాడు. తర్వాత ఆ ఇంటికి విచారణకర్తగా, అంటే ఇప్పుడు ఆ ఇల్లంతా ఎవరి పర్యవేక్షణలో ఉంటుంది? ఇప్పుడు యోసేపు ఇంట్లో లోపలికి ఒక వాహనం రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఎవరు పర్మిషన్ ఉండాలి?
ఇంటిలోకి ఏది రావాలన్నా, ఎవరు రావాలన్నా, ఎవరు పోవాలన్నా, ఏది రావాలన్నా, ఏది పోవాలన్నా, ఆ ఇంటిలో ఏది జరగాలన్నా యోసేపు పర్మిషన్ ఉండాలి. అంటే ఒక కుక్క కంటే నీచమైన స్థితిలో అతని జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా యోసేపు ఎలా వర్ధిల్లుతున్నాడు చూసారా? నేను ఒకటే చెప్తున్నాను, జీవము కలిగిన మొక్క దినదినము ఎలా ఎదుగుతుందో దేవునిని కలిగిన వారు వాళ్ళ జీవితాల్లో అన్ని విషయాల్లో ఎదుగుతూ ఉంటారు. వాళ్ళు చేసే ప్రార్థనలో మార్పు కనబడుతుంది, వాళ్ళ విశ్వాసంలో మార్పు కనబడుతుంది, వారి భక్తిలో మార్పు కనబడుతుంది, శారీరకంగా కూడా వాళ్ళ వ్యక్తిగత పరిస్థితుల స్థితిగతుల్లో కూడా ఒక ఆశీర్వాదం, ఒక దీవెన కనబడుతూ ఉంటుంది. అంతకంతకు ఉన్నతమైన స్థితికి వెళ్తారు తప్ప కిందకు రారు. ఒకవేళ వచ్చినా దేవుడేదో వారిని పరీక్షించడానికో లేకపోతే నీతి నిమిత్తమో శ్రమలు వచ్చే వస్తారు తప్ప చేసిన తప్పును బట్టి మాత్రం కిందకు రారు. మీకు అర్థమవుతుందా? యోసేపు లైఫ్ చూడండి ఎలా వర్ధిల్లుతుందో. ఆ తర్వాత ఏమైందో చూడండి, 5వ వచనం చూడండి. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. నీతిమంతుడు ఆశీర్వదింపబడతానే ఉంటాడు. అంత మాత్రమే కాదు, అందులో ఉన్న ఇంకో విశిష్టత ఏంటంటే నీతిమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదము, దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందికి వాళ్ళ జీవితంలోనే ఆశీర్వాదం లేదు, ఇంకా వాళ్ళ వల్ల పక్కనోడికి ఏమొస్తుంది ఆశీర్వాదం? అర్థమవుతుందా మీకు? యోసేపుకి ఎప్పుడైతే ఆ ఇంటి బాధ్యతలు అప్పగించాడో నాట నుంచి యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని దేవుడు ఆశీర్వదించాడంట. ఆ ఆశీర్వాదము ఎక్కడెక్కడుందంట చూడండి. ఆ ఐగుప్తుని యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. 5వ వచనం చివరి 2 లైన్స్, ఇంటి మీద, పొలము మీద, సమస్తం మీద యోసేపు నిమిత్తం దేవుడు ఆ ఇంటిని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. 6వ వచనం చూడండి. అతడు తనకు కలిగినదంతా యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు. అంటే ఇంకా ఏం చెప్పాలి? ఇప్పుడు ఆయన తినేసి బయటికి వెళ్ళిపోతున్నాడు అంతే. ఇప్పుడు ఆ ఇంటికి యజమాని ఎవరు? ఎలా స్టార్ట్ అయ్యాడు ఆ ఇంట్లో? కుక్క కంటే ఒక నీచమైన స్థితిలో తన కెరీర్ని స్టార్ట్ చేసి ఆ ఇంటికి ఇప్పుడు ఇక ఆయన కాదు అధికారి, అసలైన ఓనర్ ఆయన సైడ్ అయిపోయాడు. బాబు నువ్వు చాలు చక్కబెట్టుకో, ఎందుకంటే నా పని నేను చేసుకుంటాను, అక్కడ నా ఇంటినంతటిని నాకు కలిగిన సమస్తం నీ చేతికి అప్పగిస్తున్నాను అంటే చూడండి, రాజు బాధ్యతలు ఎవరికి అప్పగిస్తాడు? మంత్రికి అప్పగిస్తాడు. మంత్రే కదా ప్రతిదీ సలహా ఇవ్వాల్సింది, చేయాల్సింది. అలా ఒక మంత్రికి అప్పగించినట్లుగా ఎందుకు ఇతడు చేస్తున్న పనులన్నీ సక్సెస్ అవుతున్నాయి? ఎందుకు అవుతున్నాయి? యోసేపు పరిశుద్ధంగా జీవించాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు నీ జీవితాన్ని ఆశీర్వాదం వెంబడిస్తూ ఉంటుంది. నీ జీవితంలో కడగబడిన దోషములు ఏమైనా ఉన్నాయనుకో, చాలామంది ఏదో చేయాలనుకుంటారు, ఏదో సాధించాలనుకుంటారు, ఏదేదో అనుకుంటారు తప్ప అడుగు వేద్దామంటే అడుగు వేయలేరు. అడుగు వేసినా అది సక్సెస్ అవ్వదు. ఏంటో అది చేయాలనుకుంటారు, ఇది చేయాలనుకుంటారు, ఏం చేయాలో అర్థం కాదు. ఏదో పని ప్రారంభిస్తారు, అందులో సక్సెస్ రాదు. ఉద్యోగం చేస్తారు, జీతం సరిగ్గా అవడేవాడు. ఉద్యోగం చేస్తారు, ఉద్యోగంలో నిలకడ ఉండదు, ఒక చోట నిలకడ ఉండదు. వ్యాపారం చేద్దామంటే అది అవ్వదు, ఉద్యోగం చేద్దామంటే ఇది సరైనది సెట్ అవ్వదు. పరిస్థితులు మారుతాయంటే అవి మారవు. ఏటు చూసినా అన్ని ఫెయిల్యూర్సే, నష్టాలే తప్ప ఆశీర్వాదం కనబడదు. దానికి గల కారణం ఏంటి? ఇటువంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే మీరు ఇమీడియట్గా ఉపవాసం ఉండి, ఏ దోషములు మిమ్మల్ని తరుముతున్నాయో, సక్సెస్ అవ్వకుండా చేస్తున్నాయో, ఉపవాసం ఉండి ప్రభు దగ్గర, అయ్యా మా జీవితం ఏంటి వర్ధిల్లట్లేదు, ఏంటి మా జీవితంలో మేము అనుకున్నది చేయలేకపోతున్నాం, ఏ పని చేయాలో మాకు అర్థం కావట్లేదు, ఒకవేళ ఏ పని చేసినా అందులో మేము విజయం సాధించలేకపోతున్నాం. దీనికి గల కారణం ఏంటో తెలుసా? ఇటువంటి ఎక్స్పీరియన్స్ నేను రుచి చూశాను. దానికి కారణం ఒకటే, చేసిన పాపములు అలా శాపముగా వెంటాడతాయి. అది వెంటాడినంత కాలము మీరు ఏం చేయాలనుకున్నా చేయలేరు. మీరు ఏదో చేయాలనుకుంటారు. చూడండి, కొంతమంది కనీసం ప్రార్థన పెట్టించుకోవాలనుకుని ప్రార్థన కూడా పెట్టించుకోలేరు ఇంట్లో. దానికి కూడా సమయం కుదరదు. అది ఒక శాపము. మీ పితరుల దోషాలు, మీ పూర్వీకుల దోషాలు మిమ్మల్ని వెంబడిస్తాయి. మీరు అనుకుంటున్నారా? తండ్రుల దోషము కుమారుల మీదకనే, కుమారుల మీదకనే. ఒకవేళ మీ తల్లిదండ్రులు, మీ పూర్వీకులు ఎవరైనా దోషాలు చేసిన వారైతే, అవి చేస్తున్నప్పుడు మీకు వాక్య జ్ఞానం ఉండి మీరు ఖండించిన వారైతే, అంటే మీరు ఏకీపించినట్టే కదా.
ఏకీవించారు. మీ తల్లిదండ్రులే కావచ్చు, వాళ్ళు ఏవో దోషాలు చేశారు. మీరు సైలెంట్గా మాకు ఎందుకన్నట్టు ఊరుకున్నారు. ఎందుకు ఊరుకున్నారు? తండ్రి అయినా తల్లి అయినా తప్పు చేస్తే ఏం చేయాలి? ఖండించాలి. మా అమ్మగారి తలకు రంగేస్తే ఖండించాను నేను. ఇప్పుడు ఇక్కడ కూడా కొంతమంది యవన బిడ్డలు రంగేస్తున్నారు, తలకి రంగులు వేయొద్దు. ఆల్రెడీ ఒకసారి అలా వాక్యం చెప్తే మానేసి మళ్ళీ వేస్తున్నారు. చాలా తప్పు చేస్తున్నారు మీరు. నువ్వు తలకు వేసే ఒక్క రంగును బట్టి నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఒక్క ఆశీర్వాదం చూడలేవు నువ్వు దేవునిలో. 100% గ్యారెంటీ. నువ్వు ఆశీర్వాదం చూపించు నాకు, నా కళ్ళకి. నేను ఒప్పుకుంటాను, నేను చెప్పిన ప్రసంగం తప్పనే. ఎందుకు వేస్తున్నావు రంగు తలకు? నువ్వు దేవుడు వేయొద్దని చెప్పాడు కదా. మొన్న మా అమ్మగారు నా తలలో చూసి, అరే నీ తలలో ఏంటి నీ తెల్ల వెంట్రుకలు ఉన్నాయి అప్పుడే అన్నారు. నేను అన్నాను, ఉండే మమ్మీ ఏమైంది? ఇప్పుడు బైబిల్ నువ్వు 83 సార్లు, మా అమ్మగారు 83 సార్లు చదివారు బైబిల్. నువ్వు చదివావు కదా, నీకు తెలుసు కదా. తల వెంట్రుకలు 1 జ్ఞానాన్ని సూచిస్తాయి. దేన్ని సూచిస్తాయి? 2 నీతిని సూచిస్తాయి. దేన్ని సూచిస్తాయి? 3 అవి సొగసైన కిరీటము. ఏంటవి? తల వెంట్రుకలు సొగసైన కిరీటం. నీతి ప్రవర్తన కలిగిన వాడు అవి కలిగి ఉండును. అర్థమవుతుందా? తల నెరుపు వృద్ధులకు సౌందర్యము. వయసును సూచిస్తుంది, లేదా జ్ఞానాన్ని సూచిస్తుంది, నీతిని సూచిస్తుంది. ఇప్పుడు నాకు వయసు లేదు అంటే దేన్ని సూచిస్తుంది? నా నీతిని సూచిస్తుంది. నేను రంగేనుగా, నా రంగు వేసిన పనే ఉంది. తల వెంట్రుకలు తెల్లగుంటేవి నల్లగుంటేవి. చూడండి, మన ట్రైన్లో వస్తున్నప్పుడు నువ్వు చూసావా? ఇవి చూడండి, ఈ చిన్న అబ్బాయి వెంట్రుకలు ఏ కలర్లో ఉన్నాయి చూడండి. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో వీడు తిరుగుతూ ఉంటే, వీడు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడా ఎక్కడి నుంచి వచ్చాడా అని వాడిని చూసి నాకు చాలా ముచ్చట. ఎంతగా విశేషం, వాడు నా కంపార్ట్మెంట్లో నా ప్రక్కనే కూర్చున్నారు వాళ్ళ అమ్మగారు, నా పక్క నాకు ఆ లెఫ్ట్ సైడ్లో. వీడు చాలా వాడి వెంట్రుకలు చూడండి. ఇంకా మీకు మొత్తం గోధుమ వర్ణం మీకు కనబడుతుందా? ఇదిగో ఈ కలరు లైవ్లో చూస్తే ఈ కలరు అసలు శాండ్ కలర్ అనమాట. వీడు చాలా భలే ఉన్నాడు వీడు. వీడు ముఖం కూడా చూడండి ఎలా ఉన్నాడు వెరైటీగా. వాడు వెంట్రుకలు చూడండి ఏ కలర్లో ఉన్నాయి. ఏ కలర్లో ఉంటే ఏమైందండి? ఇప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంది? ఇప్పుడు రంగులు ఎందుకు వేస్తున్నారు? బైబిల్లో ఉంది కదా, తల నెరుపు నీతి ప్రవర్తన కలిగిన వాడు కలిగి ఉంటాడన్నప్పుడు నీతి తప్పే కదా నువ్వు రంగు వేస్తున్నావు తలకి. ఒకసారి తీర్మానం చేసుకున్నావు, వేయకూడదని మానేసావు. ఎవరో ఏదో అన్నారని మళ్ళీ మనుషుల మాట పట్టుకున్నావు. అయితే మనుషుల మాటలు ఎప్పుడైతే పట్టుకుని దేవుని మాటలు ప్రక్కన పెడతారో అక్కడే మీ పతనం ప్రారంభమవుతుంది. రంగులేడు మొదలుపెట్టిన మానేండి. నేను చెప్తున్నాను, మానకపోతే మీ జీవితంలో దేవుని ఆశీర్వాదం చూడలేరు. దిస్ ఈజ్ మై లైఫ్ టైం ఛాలెంజ్. తేలిపోవాలి. వాక్యము గొప్పదా, నీ నిర్ణయం గొప్పదా తేలిపోతుంది. మా అమ్మగారు నేను ఖండించాను, ఎందుకంటే ఖండించకపోతే ఆమె దోషం నా మీదకి వస్తుంది. మీ జీవితాల్లో కొంతమంది కొన్ని కుటుంబాలు అంటే ఈ మధ్యలో ప్రభు నాకు బయలుపరిచిన ఒక విషయం, కొంతమంది గురించి నేను ప్రార్థన చేస్తూ, ప్రభు ఏంటి వీళ్ళ జీవితంలో అసలు వీళ్ళు భక్తి చేద్దాం అనుకున్నా చేయలేకపోతున్నారు, అసలు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ఏంటి ప్రభు వీళ్ళు ఎందుకు వీళ్ళ జీవితంలో జరుగుతుందంటే ప్రభు నాకు ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళు పితరులు చేసిన దోషాలు వాళ్ళు వెంబడిస్తున్నాయి. ఎవరి దోషాలు వెంబడిస్తున్నాయి? వెంబడించవండి. మీరు ఎప్పుడైనా లోకంలో వినలేదా? వీళ్ళ నాన్న దుర్మార్గుడు అండి, అతడు చేసిన పాపాలు అందుకే వీళ్ళ జీవితాలు ఇలా అయిపోయినాయి అనుకుంటారు. ఎప్పుడైనా విన్నారా లోకంలో? మరే ఎక్కడి నుంచి వచ్చింది అది? యెహోవాను నా నామమును ప్రకటించినప్పుడు, మోషేకి దేవుడు ప్రకటించినప్పుడు తండ్రుల దోషం కుమారుల మీదకని 3-4 తరముల వరకు కొలిచి ఒడిలో పోస్తాడు దేవుడు. అది నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు జాగ్రత్తగా అనుకో, నువ్వు తప్పించబడతావు. నువ్వు కూడా నీ తండ్రిలాగా భక్తిహీనంగా బ్రతుకుతున్నావు అనుకో, అప్పుడు నీ దోషము, నీ తండ్రి దోషము, నీ తాత దోషము, నీ ముత్తాత దోషము, మొత్తం 4 తరాల నుంచి వస్తుంది, నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది దోషాలు. అర్థమవుతుందా? పూర్వీకులు చేసిన దోషాలు కొందరు వెంబడిస్తున్న. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఎవరైనా తల్లిదండ్రులైనా వాళ్ళు దేవుని బిడ్డలయ్యండి, ఒకవేళ వారు అన్యులయ్యుండి రక్షణ లేక తప్పు చేస్తున్నారనుకో, వాళ్ళు రక్షింపబడాలని మీరు ప్రార్థన చేయాలి మానకుండా. ప్రార్థన చేయకపోతే మీ తప్పు. ఒకవేళ రక్షింపబడి దేవుని వాక్యం మేరకు క్రైస్తవులని తప్పు చేస్తున్నారనుకో, ఖండించాలి. ఏం చేయాలి? ఖండించాలి. మీరు చేస్తుంది తప్పు అని ఖండించావనుకో, ఖండించినప్పుడు వాడు వినకపోయినా నువ్వు ఖండించావు కాబట్టి నువ్వు ఆ దోషంలో భాగం పొందు. కానీ ఖండించలేదనుకో, ఆ దోషంలో నీకు కూడా భాగము వస్తుంది. యేసు ప్రభు ఒక చోట ప్రసంగం చెప్తున్నప్పుడు యేసు తల్లి అయిన మరియ సహోదరులు వచ్చారు. ఈలోపు ఒకతను, బోధకుడా నీ తల్లి నీ సహోదరులు వెలుపట నిన్ను కలవడానికి కొరకు నిలిచి ఉన్నారు. అడు ప్రభు అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తండ్రి? ఇదిగో నా మాట విని తమ కుటుంబాలను, సంసారాలను, తమ చేపలు పట్టే వృత్తిని, దోణెలను, వలలను, పట్టిన చేపలను, తల్లిదండ్రులను, భార్య పిల్లను వదులుకొని నా మాటకు లోబడి నన్ను వెంబడిస్తున్న ఈ శిష్యులే
నా అన్నలు, నా అక్కలు, నా చెల్లెలు, నా తల్లి, నా తండ్రి అన్నాడు ఆయన. అంటే రక్త సంబంధానికి ప్రాధాన్యత ఇచ్చాడా, దేవుని చిత్తానికి యేసుప్రభు ప్రాధాన్యత ఇచ్చాడా? నీ కుటుంబంలో ఒకడు తప్పు చేస్తూ ఉంటాడు, నీ కుటుంబ సభ్యుడని ఏకీపిస్తున్నావా? వాడు అన్యుడు అనుకో, ప్రార్థన చేయి, చెప్పు, లేదా ఇలా చేయకూడదని చెప్పు. వినకపోతే నీవు నిర్దోషివి, వింటే సంపాదించుకున్నావు. క్రైస్తవుడు అనబడిన వాడు ఎవడైనా నీ కుటుంబంలో తప్పు చేస్తున్నాడు అనుకో, నువ్వు చెప్పాలి. నీ తండ్రి అయినా తల్లి అయినా ఎవరైనా సరే, వినకపోతే వాడు బాధ్యుడు, కానీ చెప్పకపోతే నువ్వు ఆ దోషంలో పాలు పంపులు పొందుతావు. అంటే కొందరి కోసం నేను ప్రార్థన చేసిన, ప్రభు ఎందుకు వీళ్ళ జీవితంలో వీళ్ళు బాగానే ఉన్నారు కదా అంటే, వీళ్ళు తప్పు చేయలేదు, కానీ వీళ్ళ పితరులు తప్పు చేస్తూ ఉంటే సైలెంట్గా ఊరుకున్నారు, మౌనముగా. అందుకనే వారు చేసిన దోషాలు వీళ్ళు కూడా పాలివారయ్యి వాళ్ళు చేసిన దోషాలు ఈ పిల్లలైన వాళ్ళ సంతానాన్ని ఏం చేస్తున్నాయి, వెంబడిస్తున్నాయని ప్రభు చెప్పిండు. చాలా ఆశ్చర్యపోయాను. ఆయన చెప్పింది వాక్యానుసారంగా. ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడడానికి కన్ఫర్మ్ ఏంటి? అవును, బైబిల్ ఉంది కదా, తండ్రుల దోషం కుమారుల మీదకి వేస్తానని ఆల్రెడీ వాక్యం తెలుసు కదా, గనక నాతో మాట్లాడుతున్న స్వరం దైవ స్వరమే అని నేను ఎలా నిర్ధారించుకుంటాను? ఇక్కడ నాకు వినబడిన స్వరానికి లేఖనానికి మ్యాచ్ అవుతుంది. ఏమవుతుంది? అందుకే దానియేలు ఉపవాసం ఉన్నప్పుడు తన దోషములు, తన పితరుల దోషములు కూడా ఒప్పుకున్నాడు. ఎవరి దోషాలు ఒప్పుకున్నాడు? జాగ్రత్త, నువ్వు భక్తిగా ఉండకపోతే నీ పితరుల దోషాలు కూడా నిన్ను వెంటాడతాయి. ఒకవేళ నీ దోషాలు నిన్ను వెంటాడుతున్నాయేమో, నువ్వేం చేయాలి? ఉపవాసం ఉండి. దోషాలు ఒప్పుకోవడం అంటే ఉపవాసం ఉండాలి. ఎలా ఉండాలి? అపోస్తలుడైన పౌలు, దేవుడు అతని దమస్కు మార్గంలో దర్శించినప్పుడు అతడు 3 దినములు ఉపవాసం ఉండి తన దోషములన్నీ ఒప్పుకున్నాడు. మీలో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎవరి జీవితంలో అయితే దేవుని ఆశీర్వాదం కనబడట్లేదో, అభివృద్ధి కనబడట్లేదో, అనుకున్నది జరగట్లేదో, మీకు తెలిసిపోతుంది కదా. మేము అనుకున్నది జరగట్లేదు, మేము ఆశించినట్లు మా లైఫ్ వెళ్ళట్లేదు, ఏదో ఇరుకులు ఇబ్బందులు కనబడుతున్నాయి అనుకునే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఉన్నారో, ఈ ఉదయకాల సమయంలో మీరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మీ పాపముల విషయమే పశ్చాత్తాపడి ప్రార్థన ప్రారంభించండి. ప్రతి వారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోండి. అలా మీరు ఎంత హార్ట్ఫుల్గా చేసుకుంటారనే దాన్ని బట్టి అంత తొందరగా దేవుని ప్రత్యక్షత మీకు దొరుకుతుంది. ఒకరోజు దేవుడు దర్శిస్తాడు, నీ పాపములు క్షమించానని మాట్లాడతాడు, చూపిస్తాడు. ఇక అప్పటి నుంచి నీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది. ఏం తిరుగుతుంది? నేను కూడా నా జీవితంలో ఒకనొక సందర్భంలో మరి నేను యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు నేను చెడిపోయి పాడైపోయి మనశ్శాంతి పోగొట్టుకుని పెళ్ళైన ఒక అమ్మాయి నా స్నేహితురాలు, ఆ అమ్మాయితో మరి నేను రాంగ్ కాంటాక్ట్లో ఉంటే అమ్మాయితో అసభ్యంగా మాట్లాడుతూ కుదిరినప్పుడల్లా ఆ అమ్మాయితో శారీరకంగా కలుస్తూ నేను చాలా అపవిత్రమైన చిన్న వయసులోనే మరి అటువంటి భయంకరమైన జార కార్యములకు అలవాటు పడి యవ్వన ప్రాయంలోనే ఈ చెడిపోయిన స్థితిలో నేను ఉన్నప్పుడు నాకు కూడా మనశ్శాంతి లేక మనసులో చిన్న మౌన ప్రార్థన, నేను మారాలి ప్రభువా, నన్ను మార్చు. ఎందుకంటే పాపంలో సమాధానం ఉండదు. పాపంలో ఏముండదు? చేస్తాము. పాపంలో త్రాగుల్లో సమాధానం ఉందా? లేదు. వ్యభిచారంలో సమాధానం ఉందా? లేదు. పేకాట్లో ఉందా? బెట్టింగ్లో ఉందా? సమాధానం ఎందులో ఉంది? పాపము చేస్తే మనశ్శాంతి ఉండదు, అర్థమవుతుందా? నెమ్మది అనిపించదు. చేస్తూ ఉంటాడు మనిషి, కానీ నెమ్మది రాదు మనిషికి. అదొక రకమైన మానసిక వేదనకు గురవుతూ ఉంటాడు మనిషి. పాపంలో నెమ్మది లేకపోగా చేస్తున్న పాపాలు ఆ శాపాలుగా మారి జీవితాన్ని అణచివేస్తూ ఉంటాయి, త్రొక్కేస్తూ ఉంటాయి పాతాళానికి. ఆ మనిషికి లైఫ్లో ఏం సాధించలేని స్థితికి వెళ్ళిపోతాడు. నేను కూడా అటువంటి సందర్భంలో మరి 3 సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన ప్రభు తప్పించారు. తర్వాత అలాగా మనసులో మోకరించి ప్రార్థన చేయగలిగేంత శక్తి నాకు లేదప్పుడు. మనసులో అలా రోధించేవాడిని, నా మనసు రోధించేది, ప్రభు నన్ను మార్చే, ఎప్పటికైనా నేను మారాలి ప్రభు, మారాలని నేను ప్రార్థన చేశాను. దేవుడేమో మారడం కాదరా బాబు, నువ్వు నా సువార్త ప్రకటించాలన్నాడు. దేవుడికి భయం కలుగును గాక. ఆయన ఏమన్నాడు? మారడం ఏముంది గొప్ప విషయం, నా వాక్యాన్ని ప్రకటించాలి, నీవు నా పరిచర్య చేయాలి, నీవు. నాకు అర్హత లేదు కదా, అర్హత లేనివాడే నాకు కావాలి. అర్హత లేని వాడిని నేను ఏర్పాటు చేసుకుంటాను, అర్హత లేని వాడిని ఏర్పాటు చేసుకుని అర్హునిగా మారుస్తాను. అందుకే దేవుడు క్వాలిఫై అయిన వారిని పిలవడంట, పిలిచి క్వాలిఫై చేస్తాడంట. పెద్దలు అయిన సేవకులు చెప్తూ ఉంటారు, ఏం చేస్తాడు దేవుడు? క్వాలిఫై అయిన వారిని పిలవడు, పిలిచిన తర్వాత క్వాలిఫై చేస్తాడు. అర్హులైన వారిని పిలవడు, పిలిచిన వారిని అర్హులుగా మారుస్తాడు. అందమైన శిల్పాలు తీసుకోడు, ఆయన తీసుకున్న బండరైన అందమైన శిల్పంగా చెక్కుతాడు. అది దేవుని యొక్క గొప్పతనం. ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చేవాడిని నేను త్రోసివేయను అంటున్నాడు. నేను ఈరోజు ఒకటే మాట చెప్తున్నాను, ప్రేమ కలిగిన ప్రభు దగ్గరకు వచ్చి తమ జీవితాలు మార్చుకున్న వారు ఎందరో చరిత్రలో 2000 సంవత్సరాలుగా. నీ జీవితాన్ని ఎందుకు మార్చుకోవు?
ఆయన ప్రేమగల దేవుడు కదా. పాపాత్మురాలైన స్త్రీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చేదరించుకోలేదు కదా. అమ్మా, ఎవరు నేను శిక్షించలేదా ధర్మశాస్త్ర ప్రకారము? లేదు ప్రభు, నేను నిన్ను శిక్షించను, ఇక పాపము చేయకు, నీ పాపములను క్షమించాను, నీకు మంచిగా బ్రతుకు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎందుకు మీ జీవితాలు మార్చుకోలేకపోతున్నారు? ప్రభు దగ్గరకు వచ్చి ఎన్నో సంవత్సరాలు బట్టి దేవుని సన్నిధికి వస్తున్నావు, ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రభు బల్లో పాలు పంపులు పొందుతున్నావు, నీ దశమ భాగం ప్రభుకి ఇస్తున్నావు, కానీ నీ జీవితంలో ఆశీర్వాదం ఎందుకు కనబట్టలేదు? ఆచార భక్తి చేస్తున్నావు నువ్వు, ఆత్మతో మనసుతో చేయట్లేదు. ఆచార భక్తి. మనస్ఫూర్తిగా నువ్వు ప్రభువుని సేవిస్తున్నావా? నీతిగా లోకంలో బ్రతుకుతున్నావా? మరి దశమ భాగాలు ఇస్తావన్నా, నీకెందుకు ఆశీర్వాదం కనబట్టలేదు? ఆచార భక్తి విడిచిపెట్టు, నమ్మకంగా ప్రభుని సేవించు, దేవుని సేవకు నిలవబెట్టి ప్రభు మాట్లాడుతున్న మాటలకు లోబడ్డం నేర్చుకో, ఇస్తున్న గద్దింపులు హెచ్చరికలకు విధేయత చూపించడం నేర్చుకో. అప్పటి వరకు నీకు ఆశీర్వాదం రాదు. ఎంతమందికి నేను చెప్పనండి, ఎంతోమందికి చెవికి రాయి కట్టుకుని మరీ చెప్తుంటా, క్రమంగా రండి, ప్రతి ఆదివారం రండి, ప్రతి ఉపవాస ప్రార్థనకు రండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి, కుటుంబ ప్రార్థనలు చేసుకోండి, క్రమ ప్రార్థనలు ఎగ్గొట్టొద్దు. ఎన్నిసార్లు చెప్తాను నేను క్రమ ప్రార్థనలు ఎగ్గొట్టొద్దని? శనివారం మీకు ఏమైనా పర్లేదు మానేచ్చాను ఎప్పుడేం చెప్పానా? నేను చెప్తా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? అది నా మాట, నా కోసమా? మీరు నన్ను పూజిస్తున్నారా, నన్ను ఆరాధిస్తున్నారా, నన్ను సేవించడానికి వస్తున్నారా, దేవుని సేవించడానికి వస్తున్నారా? నేను చెప్పేది నా కోసమా, దేవుని కోసమా, మీకోసమా? మీరు దేవుని సేవించాలి, అది దేవుని సంకల్పం. దేవుని సంకల్పం నేను మీకు చెప్తున్నాను. నా కోసం చేస్తున్నట్లు మీరు భావించొద్దు, దేవుని కోసం చేయాలి మీరు. నేను చేసేది దేవుని పని, మీకు చేయమని చెప్పేది కూడా దేవుని పని. ఎవరైతే మీలో దైవ సేవకునిగా ఆత్మ ప్రేరణతో నేను చెప్పిన సలహాలు సూచనలు, ఇదిగో ఆత్మావేశంతో దైవ ప్రేరణతో చెప్తున్న ప్రసంగాలు వాటికి లోబడతారో అవి దేవుని మాటలు కనుక మీ జీవితంలో దేవుని కార్యాలు చూస్తారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, తండ్రి అనుగ్రహించిన వారు నా దగ్గరకు వస్తారు, నా ఎద్దుకు వచ్చేవారు నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. ఈరోజు మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రభు దగ్గర మీ పరిస్థితులు బాగోకపోతే ఏ విషయంలోనైనా సరే ప్రభు దగ్గర పశ్చాత్తాపడండి. ప్రభు, మా జీవితాల్లో మేము చాలా కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, కానీ తగిన ప్రతిఫలము లేదు, మాకు నెమ్మది లేదు ప్రభు, లేదా మా కుటుంబ సభ్యులకు రక్షణ లేదు, మా కుటుంబంలో ఏంటో మీ ఆశీర్వాదం కనబట్టలేదు, సమాధానం లేదు, ఏంటో తెలియదు. మాకు సమాధానం కావాలి, మాకు నెమ్మది కావాలి, మాకు మీ ఆశీర్వాదం కావాలి. యోసేపుని వర్ధిల్ల చేసావు, యోసేపుకు తోడుగా ఉన్నావు, మాకు తోడుగా ఉండు. యోసేపుని హెచ్చించావు, మమ్మల్ని హెచ్చించు. మరి ఏం చేయాలి అప్పుడు? నువ్వు నీ జీవితాన్ని ప్రభు దగ్గర సరి చేసుకోవాలి. సరి చేసుకుంటారా? ఏదో పెదవులతో పై ప్రార్థన కాదు, ప్రతిరోజు మోకరించండి ప్రభు దగ్గర, విజ్ఞాపన చేయండి. అన్యాయస్తురాలైన ఆ న్యాయాధిపతి దగ్గర ఆ విధవరాలు మాటి మాటికి వెళ్ళి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని శోధించినట్లుగా ప్రతిరోజు, ప్రభువా నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తున్నావు, ప్రభువా నా దోషములు క్షమించేవా లేదా, క్షమిస్తే మరి నాకు చూపించు, నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నేను చేసిన పాపములన్నీ నువ్వు క్షమించాలి, ఎందుకంటే అవి క్షమింపబడకపోతే నిన్ను ఆశీర్వాదము వెంబడించదు. ప్రభు దగ్గర పశ్చాత్తాపడండి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడట బైబిల్లో రాయబడింది. సమస్త పాపముల నుండి, దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధులుగా చేస్తాడు. పరిశుద్ధుడికే ప్రభు తోడుగా ఉంటాడు, పరిశుద్ధుడినే దేవుడు వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని తీసుకోండి. ఈరోజు ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు. వాగ్దానాలు స్వతంత్రించుకోండి.